గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం ఈరోజు స్కెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఎకానమీ చూస్తాం అండ్ దెన్ ఎకానమీ తర్వాత హిస్టరీ చూస్తాం. ఎకానమీ పరంగా మనం మాట్లాడితే మనం ఇంట్రొడక్షన్ టు ఎకానమీ చూసాం ఫస్ట్ క్లాస్లో. దెన్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం గురించి చదివాం. జాతీయ ఆదాయం గురించి కరెంట్ అప్డేట్ ఎకానమిక్ సర్వే, లేటెస్ట్ ఎకానమిక్ సర్వే అయిన 2019-20 ఎకానమిక్ సర్వేలో కూడా జాతీయ ఆదాయానికి సంబంధించి ఎటువంటి పాయింట్స్ ఉన్నాయి అవి కూడా నోట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఈరోజు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అన్నీ ఇంపార్టెంటే అండి, లైక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఫిస్కల్ పాలసీ అంటాం. సింపుల్ భాషలో చెప్పాలంటే దీన్ని బడ్జెట్ అనాలి. ఆర్థిక విధానం, ఫిస్కల్ పాలసీ అన్నమాట. బడ్జెట్ గురించి చదువుతాం. అయితే ఇందులో కూడా ఫస్ట్ లైక్ కాన్సెప్ట్ అనేది మనం చూస్తాము. ఆ తర్వాత కరెంట్ రిలేటెడ్ అంటే లేటెస్ట్ బడ్జెట్ కూడా మనం చదవాల్సి వస్తుంది. లేటెస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ 2020-21 ఆ బడ్జెట్ని మనం లేటెస్ట్ బడ్జెట్గా పరిగణిస్తాము. దాని గురించి కూడా మొత్తం కాన్సెప్ట్ క్లియర్ అయ్యాక దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం, అంటే దానికి రిలేటెడ్గా ఉన్నది. సో దట్ మనకి బోత్ కాన్సెప్ట్ వస్తుంది ప్లస్ లేటెస్ట్ ఉన్న అవైలబుల్తో మనము అప్డేటెడ్గా కూడా ఉంటాం. ఎగ్జామినేషన్లో ఒకవేళ స్టాటిక్ పార్ట్ అంటే కాన్సెప్ట్ అడిగినా మనం బడ్జెట్ గురించి చెప్పగలుగుతాము, ఆర్ ఈ లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్లో ఏమైనా కీ పాయింట్స్ అనేది మనం చూస్తాం కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా అడిగినా మనము ఆన్సర్ చేయగలుగుతాం. సో మనము ఫిస్కల్ పాలసీ బడ్జెట్ స్టార్ట్ చేసేద్దామండి క్లాస్. అయితే ఈ బడ్జెట్ వచ్చేసరికి మనము 2 సబ్జెక్ట్స్లో చదువుతామండి. పాలిటీలో కూడా మనకి బడ్జెట్ అనేది మనం చదువుతాము, ఎకానమీలో కూడా చదువుతాం. వన్ షుడ్ నో హౌ టు డీల్ బడ్జెట్ వైల్ డీలింగ్ ఇన్ పాలిటీ అండ్ వైల్ డీలింగ్ ద బడ్జెట్ ఇన్ ఎకానమీ. సో ఇప్పుడు మనం పాలిటీలో ఒక డిఫరెంట్ అప్రోచ్ వెళ్తాం బడ్జెట్కి, సో అక్కడ కొన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. వేరే ఎకానమీ పరంగా మాట్లాడినప్పుడు మనం ప్యూర్గా ఎకానమిక్గా మాట్లాడాలి. నౌ ఎకానమిస్ట్స్ పరంగా మనం మాట్లాడాలన్నమాట బడ్జెట్ని. సో రెండిట్లో మనం చూస్తామండి, కానీ అప్రోచ్ వేరేగా ఉంటుంది. అక్కడ ఒకలాగా చదువుతాం బడ్జెట్ని, బట్ ఒకలాగా అంటే లైక్ పెర్స్పెక్టివ్. అక్కడ మోస్ట్లీ పార్లమెంట్లో ఏ విధంగా ప్రవేశపెడతారు, దాని ఓటింగ్ ఎట్లా ఉంటాయి, డిమాండ్స్, గ్రాంట్స్, ఆ విధంగా మనం మాట్లాడతాం, పొలిటికల్గా మనం మాట్లాడతాం. వేరే ఎకానమీకి వచ్చేసరికి ప్యూర్లీ మనము ఆ మానిటరీ పరంగా ఎకనామికల్ సెన్స్తో మాట్లాడతాం, డీల్ చేస్తాం బడ్జెట్ని. సో జనరల్గా బడ్జెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే దేని గురించి ఉంటాయండి, రాబోయే సంవత్సరం గురించి ఉంటుంది. అది ఇంపార్టెంట్. నేను లాస్ట్ క్లాస్లో ఎకానమిక్ సర్వే చెప్తున్నప్పుడు కూడా కొంతమంది కామెంట్స్లో అడగడం జరిగింది, సార్ లైక్ బడ్జెట్కి ఎకానమిక్ సర్వేకి డిఫరెన్స్ ఏంటి అని. సో సింపుల్ డిఫరెన్స్ అండి. ఫస్ట్ మనం అది అడిగారు కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ వర్సెస్ ఎకానమిక్ సర్వే. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటండి, ఆర్థిక సంవత్సరం అంటే ఈ ప్రజెంట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది చూసుకుంటే 1 ఏప్రిల్, ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నామండి, నార్మల్ ఇయర్ 2020 కదా. సో 1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చ్ 2021. సో దీన్ని మనము ప్రెజెంట్, ఇప్పుడు మనం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఇదండి ప్రెజెంట్. అంటే ఇప్పుడు లైక్ ప్రెజెంట్ చూసుకుంటే మార్చ్, ఈరోజు డేట్ 20 కాబట్టి మనది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది, బట్ ఆబ్వియస్లీ అయిపోద్ది కాబట్టి 10 డేస్లో లైక్ నేను మీకు ఈ డేట్స్ చెప్తున్నా. సో ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనమాట, ఒక ఆర్థిక సంవత్సరం. దీనికన్నా ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది, లైక్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది అంటే 1 ఏప్రిల్ 2019 to 31 మార్చ్ 2020. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఉంటుందనుకున్న ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అయితే మనము ఈ ఫిబ్రవరి టైంలో 2 ప్రవేశపెడతాం, ఎకానమిక్ సర్వే మరియు బడ్జెట్ని. అయితే ఇందులో ఈ ఎకానమిక్ సర్వే దేన్ని డీల్ చేస్తుందంటే, ఇప్పుడు మనం ఫిబ్రవరి 2020లో ఉన్నాం అంటే పోయిన సంవత్సరంలో, అంటే ఈ ఇయర్ ఉంది చూడండి, ఇంక ఇయర్ ఫిబ్రవరి, మరి ఇంకా మార్చ్ మిగిలింది కదా సార్ ఇంకొక నెల అంటే లైక్ మనము ఇన్ జనరల్గా చెప్తామండి, లైక్ మార్చిని కూడా ఎస్టిమేట్ చేసుకొని ఇంత అంచనా ఉండొచ్చు అని చెప్పి మనం బ్రీఫ్గా
ఇప్పుడు మనము ఈ సంవత్సరంలో ఉంటున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అని భావించి, అట్లా భావిస్తే ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. కాబట్టి పోయిన సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అని తెలియజేసేదే ఎకానమిక్ సర్వే. సో ఎకానమిక్ సర్వే స్పెసిఫైస్ ది సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఎకానమీ డ్యూరింగ్ ద పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. గత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది నడిచింది అని తెలియజేసేది ఆర్థిక సర్వే అనమాట. సో ఆర్థిక సర్వే టెల్స్ అబౌట్ ది పాస్ట్, అయిపోయిన దాని గురించి చెప్తుంది. బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి టైంలో ఉన్నాము అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ ఏది? ఇదే కదా. ఇది అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్, ఇది రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కదండి ఇప్పుడు ఫిబ్రవరి ఆ టైం అనేసరికి. కాబట్టి ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో మనకి ఆదాయము అంటే రెవెన్యూ, ఆదాయం అంటే ఇన్కమ్ అనుకోండి, ఏ విధంగా ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. మరియు వ్యయము అంటే ఎక్స్పెండిచర్, వ్యయం ఏ విధంగా ఉండొచ్చు. మరి ఎప్పుడైనా సరే ఆదాయము కన్నా వ్యయమే ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని ఎట్లా పూడ్చాలి అంటే అప్పులు చేసి పూడుస్తారు, రుణాలు చేసి. సో రుణాలు మనం ఎంత తీసుకోవాలి, అది తీసుకుంటే అవి ఏ విధంగా తీసుకోవాలి, ఈ మూడిటి గురించి ప్రధానంగా మాట్లాడేదే బడ్జెట్ అనమాట రాబోయే సంవత్సరంలో. మరి బడ్జెట్ ఆబ్వియస్లీ మనము ఫ్యూచర్కే వేసుకుంటాం కదండి. ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల ఉందనుకోండి, మార్చ్ ఉంది, మార్చ్ నెలకి మనము మార్చ్ 1ని వేసుకుంటాం అనుకోండి బడ్జెట్. ఈ మార్చి నెలలో అంటే ఈ రాబోయే మార్చి నెలలో మనకి 100 రూపాయలు ఆదాయం రావచ్చు, కానీ మనకి ఖర్చు 120 రూపాయలు ఉంది. మరి 20 రూపాయలు నేను ఎక్కడి నుంచన్నా బయట తీసుకొచ్చి పూడ్చాలి. సో ఆ 20 రూపాయలు నేను అప్పు తీసుకుంటున్నాను. కాబట్టి మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. అంటే రాబోయే కాలానికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండొచ్చు, ఒకవేళ వ్యయం కనుక ఆదాయం కనుక ఎక్కువ ఉంటే రుణం తీసుకోవాలి, అయితే ఆ రుణాలు ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, వీటి గురించి తెలియజేసే డాక్యుమెంటే బడ్జెట్ అనమాట. సో ఎకానమిక్ సర్వే వర్సెస్ బడ్జెట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి. ఈ డిఫరెన్స్లోనే బడ్జెట్ యొక్క డెఫినేషన్ కూడా మనం చూసేసాం. సో బడ్జెట్ అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఎంత ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, మరియు వ్యయం ఎంత ఉండొచ్చు, ఏ విధాలుగా ఉండొచ్చు, ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఉంటే మరి రుణాలు తీసుకోవాలి, ఆ రుణాలు ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, వాటి గురించి తెలిపేదే బడ్జెట్ అనమాట. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎక్కడున్నామండి, 2020 సంవత్సరంలో ఉన్నాం కదండి. మనం 2020 ఇయర్లో ఉన్నప్పుడు లేటెస్ట్ ఎకానమిక్ సర్వే అంటే ఏమవుద్దంటే, ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందంటే అందుకే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎకానమిక్ సర్వే 20 ఇట్లా ఒక డేట్ ఉంటుంది, బడ్జెట్ ఒక డేస్, లేటెస్ట్ ఏది అట్లా డౌట్లు వస్తుంటాయి. సింపుల్ అండి, మనము 2020 సంవత్సరంలో ఉన్నాము. ఎకానమిక్ సర్వే గత ఏడాది గురించి మాట్లాడుతుంది కాబట్టి 2019-20 ఎకానమిక్ సర్వే అనేది లేటెస్ట్ అవుతుందండి. లేటెస్ట్ ఎకానమిక్ సర్వే వచ్చేసరికి 2019-20. అదే లేటెస్ట్ బడ్జెట్ వచ్చేసరికి 2020లో ఉన్నామంటే రాబోయే సంవత్సరం అనగా 2020-21 ఇప్పుడు రాబోయే సంవత్సరం ఇది లేటెస్ట్ బడ్జెట్ అవుతుంది. ఓకే కదండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు బడ్జెట్లో ఏముంటాయి మనము తెలుసుకునే ముందు కొన్ని కీ టర్మ్స్ మనకి తెలియాలి. అవి తెలిస్తే కాన్సెప్ట్ అనేది ఈజీగా అయిపోతుంటుంది అనమాట బడ్జెట్. సో కీ టర్మ్స్ పైన ఇప్పుడు మనం దృష్టి పెడదాం. ఫస్ట్ది రిసీప్ట్స్ అంటే ఆదాయం. ఇప్పుడు మనకి రాబోయే ఖర్చును అంటే మనకి వచ్చే డబ్బులని మనం ఇన్కమింగ్ మనీని మనము రిసీప్ట్స్ అంటామండి. రిసీప్ట్స్ ఆదాయం అంటే రెవెన్యూ అన్న ఆదాయం అనగా మనం పరిగణిస్తాం కదండి. అంటే ఇక్కడ బడ్జెట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డిఫరెన్స్ కొంచెం చేసుకుంటామండి. రెవెన్యూ అన్న వాడుక భాషలో మనం ఆదాయం అంటాము, కానీ
బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెవెన్యూ అంటే ఆదాయంకి కొంచెం భిన్నంగా ఉంటుంది. అందుకనే ఆదాయంకి రెవెన్యూ అనే వర్డ్ వాడడం కరెక్ట్ కాదు అంటారు. బడ్జెట్లో మరి ఏది వాడతారు అంటే ఆదాయంకి రెసిప్ట్స్ అనే పదం వాడతారు. రెసిప్ట్స్ అంటే ఏంటి? మనకు రాబోయే డబ్బులు, మనకి వచ్చే డబ్బులు అనమాట, ఇన్కమింగ్ మనీ. దీన్ని రిసీప్ట్స్గా చెప్తాం. సో ఇక్కడ చూసుకోండి, మనకు జనరల్గా మనం వాడుక భాషలో రెవెన్యూ అంటే ఎంత డబ్బు మనకు వచ్చిందని వాడతాం కదండి. కానీ బడ్జెట్లో మీరు ఆ థాట్ తీసేసేయండి. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోండి. మనకి వచ్చే డబ్బుల్ని మనము రిసీప్ట్స్తో తెలియజేస్తాము. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే వ్యయం అన్నమాట. మన దగ్గర నుంచి వెళ్ళిపోయే డబ్బులని మనము అవుట్ గోయింగ్ మనీని మనము ఎక్స్పెండిచర్ అంటాము. అంటే మన ఖర్చుల కోసం మనం డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. అటువంటి దాన్ని మనము వ్యయం అంటాము, ఎక్స్పెండిచర్ అంటాము. ఈ 2 టర్మ్స్ ఓకే కదండి, రిసీప్ట్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్, రెవెన్యూ అనే వర్డ్ మనము బడ్జెట్లో దేనికి వాడతాము? రెవెన్యూ అనే వర్డ్ మనకి బడ్జెట్లో దేనికోసం వాడతామంటే ఇక్కడ సింపుల్గా ఒక వర్డ్, రెవెన్యూ అంటే రికరింగ్ అని గుర్తుపెట్టుకోండి. రికరింగ్ అన్నమాట. రికరింగ్ అంటే ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం, ఇయర్ చెల్లించవలసినవి ప్లస్ ఈ పార్ట్లో ఏంటి అంటే అక్కడ ఫిక్స్డ్ పెద్ద అమౌంట్ కాదు, లైక్ స్మాల్ అమౌంట్స్ విచ్ ఆర్ యూజువలీ నాట్ బిగ్ వన్ టైం పేమెంట్స్. అంటే ఒక్కసారి భారీ మొత్తాదులో చెల్లించే డబ్బులు కానీ అయ్యే ఖర్చు కానీ కాదండి. ఇవి చిన్న అమౌంట్స్, జనరల్గా రిపీటెడ్గా కడుతూ ఉండాలి అవి. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా, ఈజీగా అవుతుంది. సో రిపీటెడ్గా మనం కడుతూ ఉండాలి అవి. చిన్న అమౌంట్స్, ఒక్కసారి భారీ అమౌంట్లో కాదనమాట. ప్లస్ ప్రతి నెల చెల్లించాల్సినవి ఉంటుంటాయి. అట్లాంటివి మనము రెవెన్యూ అంటాము. రెవెన్యూ అంటే రికరింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనము గుర్తుపట్టచ్చు ఏమేమి వస్తాయి రెవెన్యూ కింద. రెవెన్యూ అంటే రికరింగ్ అని గుర్తుపెట్టుకోండి. రికరింగ్ అంటే అర్థం ఏంటి? రిపీటింగ్ అన్నట్టు అవి. సో ఇవి రిపీట్గా మనము ప్రతి కొంత టైంకి కడుతుండాలి అట్లాంటివి. దాన్ని మనము రెవెన్యూ అంటాం. అయితే ఈ రిసీప్ట్స్, ఎక్స్పెండిచర్ ఉన్నాయి కదా, ఇప్పుడు రెవెన్యూ పార్ట్లో మనం అసలు ఏమేమి వస్తాయో చూద్దాం. రెవెన్యూ అంటున్నాం కదా, సో ఒక్కొక్క దానికి చూద్దాం. రెవెన్యూ రిసీప్ట్స్ అందాం. ఇప్పుడు మనము చూడబోయేది రెవెన్యూ రిసీప్ట్స్. ఇక్కడ మనకి ఏమర్థమైంది? రిసీప్ట్స్ అంటే మనకు వచ్చే డబ్బులు. అందులో రెవెన్యూ పరంగా మనకు వచ్చే డబ్బులు అంటే మనకు వచ్చే డబ్బుల్లో ఇక్కడ కనుక డెఫినేషన్ చూసుకుంటే మనకు వచ్చే డబ్బుల్లో ఇది చెల్లించాల్సినవైనా ఉండొచ్చు, మనకి రావాల్సినవైనా అవ్వచ్చండి. బోత్ ఇన్కమ్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. రావాల్సినవి కూడా అదే, అంటే ఒక్కసారి భారీ అమౌంట్లో వచ్చేవి కాకుండా గవర్నమెంట్కి వచ్చేది కూడా ప్రతి నెలకి ఇంత, లేకపోతే ప్రతి సంవత్సరానికి ఇంత ఇంత రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే డబ్బుల్ని కూడా మనము రెవెన్యూ కింద, వచ్చే డబ్బుల కింద చెప్పుకుంటాం. అయ్యే ఖర్చు కూడా ఇదే డెఫినేషన్, వచ్చే డబ్బులకు కూడా ఇదే డెఫినేషన్ అనమాట. ఒక్కసారి భారీ అమౌంట్ కాకుండా రిపీటెడ్గా ప్రతి కొంత టైం పీరియడ్కి కొంత అమౌంట్ వస్తూ ఉంటుంటే, రిపీటింగ్గా అట్లా అవుతుంటే వాటిని మనము రెవెన్యూ అని అంటాము. ఒకవేళ కనుక వచ్చే డబ్బుల గురించి మనం మాట్లాడితే దాన్నే మనము రెవెన్యూ రిసీప్ట్స్ అంటాము. అంటే ఇది ఇన్కమింగ్ రికరింగ్ మనీ. రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఇన్కమింగ్ మనీ. రెవెన్యూ అంటే ఏంది? రికరింగ్, రిపీటెడ్ అనమాట. ఇన్కమింగ్ రికరింగ్ మనీ. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట, క్లియర్గా ఉండాలి మనం. ఇన్కమింగ్ రికరింగ్ మనీ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి రెవెన్యూ రిసీప్ట్స్కి అంటే? రెవెన్యూ ఆదాయం అంటాం తెలుగులో దీన్ని. రెవెన్యూ ఆదాయం. సో రెవెన్యూ ఆదాయం యొక్క ఎగ్జాంపుల్స్ మనకి చూసుకుంటే ఇందులో మళ్ళీ మనం 2 రకాలుగా చెప్పుకుంటాం.
ఒకటి ట్యాక్సుల రూపంలో రావచ్చు కదండి. మనకి ట్యాక్సుల డబ్బులు ఏదైతే ఉందో ట్యాక్సుల పరంగా మనం మాట్లాడితే ట్యాక్సులు ఏంటి, ప్రతి నెల లేకపోతే 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరమో విధిస్తారు. అది రిపీటెడ్గా గవర్నమెంట్ వస్తుంటుంది కదండి, ప్రతి 6 నెలలకి ఒకసారి లేకపోతే ప్రతిసారి గవర్నమెంట్కి ఎంతో కొంత వస్తుంటుంది. కాబట్టి ట్యాక్స్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులని మనము రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం కిందే పరిగణిస్తాం. ట్యాక్స్తో పాటు కొన్ని నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లంటే గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ అట్లాంటివి, ఐఓసి అట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా లాభం వచ్చిందనుకోండి, వీటిలో ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, అది 100% గవర్నమెంట్ చేతిలోనే ఉంటే ఆ సంస్థ ప్రాఫిట్ చేస్తే ఆ ప్రాఫిట్ అంతా గవర్నమెంట్కే వెళ్తుంది. అయితే ఇది రిపీటెడ్ కదండి, ఎవ్రీ నెలకు వచ్చే ప్రాఫిట్ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కదా, రిపీటెడ్ మనీ కదా ఇది. అందుకనే దాన్ని మనము రెవెన్యూ రిసిప్ట్స్ కింద చెప్పుకుంటాం. ప్రాఫిట్ ఫ్రమ్ పిఎస్యూస్ అనుకోండి. ఒకవేళ కనుక ఆ పిఎస్యూలో, ఆ ప్రభుత్వ రంగ సంస్థలో గవర్నమెంట్ 100% కాకుండా కేవలం ఒక 20% వాటా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ సంస్థ ఒక నెలలో 100 రూపాయలు లాభం చేస్తే ప్రభుత్వానికి మొత్తం లాభం వెళ్ళిపోదు. ప్రభుత్వం యొక్క షేర్ 20% కాబట్టి 20 వెళ్తుంది, మిగతా 80% ఎవరెవరు షేర్ హోల్డర్స్ ఉన్నారో వారికి దాని ప్రకారం వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేది ఏంటి అంటే మొత్తం లాభంలో, ప్రాఫిట్లో ప్రభుత్వంకున్న షేర్ ఎంతైతే ఉంటుందో దానికి తగినంత లాభం అనేది ప్రభుత్వంకి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో డివిడెండ్ అంటాము. సో డివిడెండ్ ప్రాఫిట్కి మధ్యన డిఫరెన్స్ క్లియర్ అయింది కదండి. డివిడెండ్ ఫ్రమ్ పిఎస్యూస్. నెక్స్ట్, ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్రాలకి, స్టేట్స్కి, లేకపోతే యూనియన్ టెరిటరీస్కి, లేకపోతే పబ్లిక్ సంస్థలకి, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ రంగ సంస్థలకి అప్పుడప్పుడు అప్పులు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతాం అన్నమాట ఈ బడ్జెట్లో. అయితే ఈ ప్రభుత్వం మరి రాష్ట్రాలకి కానీ, కేంద్రపాలిత ప్రాంతాలకి కానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ అప్పులు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. అయితే మరి ఆ లోన్స్కి వడ్డీ ఉంటుంది కదండి, ఆ వడ్డీ ఇంట్రెస్ట్. మరి లోన్ తీసుకున్నప్పుడు ఏదైనా రాష్ట్రం లోన్ తీసుకుంటే మరి వాళ్ళు ప్రతీ నెల వడ్డీ చెల్లించాలి కదా. యూనియన్ టెరిటరీస్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు వడ్డీ చెల్లిస్తుండాలి కదా. ఈ వడ్డీ కూడా ఎట్లాంటిది, రిపీటెడ్గా ప్రతి నెల కడుతుంటారు, కొంత అమౌంట్ కడుతూ ఉంటుంటారు. రికరింగ్ కదండి అది. రికరింగ్ అంటే రిపీటింగ్ కదా ఆ పద్ధతి, ప్రతి నెల కట్టేది. అందుకనే ప్రభుత్వము లోన్లు ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉంటాయో అది కూడా మనకి రెవెన్యూ రిసీప్ట్స్ కింద వస్తుంది. వడ్డీ చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవింగ్ అండి. గవర్నమెంట్కి వస్తున్న ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుంచి గవర్నమెంట్కి వస్తున్న డబ్బులు. ఎందుకంటే ఇదంతా మనం రిసీప్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, రాబోయే డబ్బుల గురించి. నెక్స్ట్, ప్రభుత్వము నాణేలు, కరెన్సీ అవి ప్రింట్ చేస్తుందండి. దానికి గాను కొంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో అదొకటి. ఇంకా జనరల్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్వే కొన్ని పార్క్స్ మెయింటైన్ ఉంటుంది, వాళ్ళకి ఎంట్రీ ఫీజు. ప్లస్ గవర్నమెంటే కొన్ని మార్కెట్స్ని ఏర్పాటు చేస్తుంది, వాటికి ఎంట్రీ ఫీజు కానీ వాటి నుంచి వచ్చే మనీ కానీ. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా కోర్టులో ఫీజు, లేకపోతే ఫైన్స్, లేకపోతే ఏమైనా నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి వచ్చే మనీ. సో గవర్నమెంట్ కూడా చాలా సేవలు అందిస్తుంది కదండి, ఒక ప్రైవేట్ రంగ సంస్థలాగే పనిచేస్తుంది అప్పుడప్పుడు గవర్నమెంట్ కూడా. మరి వాటికి గాను గవర్నమెంట్కి ఫీజు రూపంలో, ఫైన్స్ రూపంలో కానీ, ఈ ఎంట్రీ టికెట్స్ రూపంలో కానీ వాటి పరంగా చాలా డబ్బులు కూడా వస్తుంటాయి. సో అవి జనరల్ సర్వీసెస్ కింద వచ్చే డబ్బులు. ఇవి కూడా ఏంటి, వస్తుంటాయి ప్రతిసారి, ఇంత ఈ నెల ఇంత ఫైన్ కలెక్ట్ అయింది అట్లాగా. కాబట్టి వీటిని కూడా మనము రెవెన్యూ రిసీప్ట్స్ కింద పరిగణిస్తాము. ఇప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. నెక్స్ట్ మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూద్దాము. అంటే ఇది రెవెన్యూ వ్యయం.
ఇప్పుడు ఇందులో ఏమేమి వస్తాయంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్న ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలోనో మార్కెట్ నుంచో లేకపోతే బయట వరల్డ్ బ్యాంక్, IMF, ఏషియన్ బ్యాంక్ అట్లాంటి వాటి దగ్గర అప్పులు తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. మరి వాటికి కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. ఈ వడ్డీ చెల్లింపులు అనమాట. ఇందాక వడ్డీ వచ్చే వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళకి వేరే వాళ్ళు ఇచ్చే వడ్డీల్ని మనకి ఆదాయం కింద పరిగణిస్తాం కదా. ఇప్పుడు వ్యయం గురించి మాట్లాడుతున్నాం. సో రెవెన్యూ వ్యయం అంటే మనం ఏమనుకున్నాము, రిపీటెడ్గా వీరు చెల్లించాల్సిన డబ్బుల్ని కూడా ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ వ్యయం, రెవెన్యూ అంటే రిపీటింగ్గా ప్రతిసారి అది ఇంకా చెల్లించాల్సి ఉంటుంటున్న ఖర్చులని మనము రెవెన్యూ ఖర్చులు, రెవెన్యూ వ్యయాలు అంటాము. అందులో ఏమేమి వస్తాయి అనగా, మొదటిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సోర్సెస్ నుంచి వడ్డీ తీసుకుంటుంది. మరి తీసుకున్న వడ్డీకి ఇంట్రెస్ట్ చెల్లించాలి. తీసుకున్న రుణంకి వడ్డీ ఇంట్రెస్ట్ చెల్లించాలి. మరి ఆ ఇంట్రెస్ట్ ఎట్లా అండి, ప్రతి నెల కొంత అమౌంట్ ఫిక్స్డ్గా కట్టేస్తుండాలి కదా, అది రిపీటింగ్ ఎక్స్పెండిచర్ కదా, అందుకే దాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్తాము. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ లోన్స్ టేకెన్ అన్నమాట. ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ లోన్స్ టేకెన్, తీసుకున్న రుణాలపైన చెల్లించాల్సిన వడ్డీలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద సబ్సిడీస్ అండి. ఈ సబ్సిడీస్ కూడా ప్రతి నెల గవర్నమెంట్కి ఇంత అమౌంట్ అనేది ఇచ్చేస్తుండాలి. కాబట్టి అది ఒక వ్యయమే, గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్తుంది కాబట్టి. ఏవేమది రిపీటెడ్గా చేస్తుండాలి ప్రతిసారి, కాబట్టి దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ సబ్సిడీస్. నెక్స్ట్ అంటే ఏవేవి దేని కింద వస్తే గుర్తుపెట్టుకోండి, అంటే ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సబ్సిడీస్ కమాండర్ విచ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అట్లాగే అడుగుతాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. నెక్స్ట్ డిఫెన్స్ సంబంధించిన ఎక్స్పెండిచర్ అనుకోండి. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు ఫుడ్కి సంబంధించినది, లేకపోతే డిఫెన్స్లో ఖర్చులు కూడా 2 రకాలు ఉంటాయి చూడండి. జనరల్ ఖర్చులు అంటే వాళ్ళకి ఫుడ్ ఖర్చు కావాల్సినవి, ట్రాన్స్పోర్టేషన్ అట్లాంటివన్నీ. నెక్స్ట్ అసెట్ క్రియేషన్ ఖర్చు అంటారు. అంటే ఈ డిఫెన్స్ పైన ఖర్చు పెట్టిన దాంట్లో అక్కడ ఏదైనా అసెట్, స్థిరాచరాస్తి కానీ ఏర్పడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెషిన్ కొన్నారు, గన్స్ కొన్నారు, లేకపోతే ఫైటర్ జెట్స్ కొన్నారు, హెలికాప్టర్స్ కొన్నారు, సబ్మెరీన్ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకుంటే అయిన ఖర్చులే అనమాట ఇవి తయారు చేయడానికి. అయితే దీనివల్ల ఒక స్థిర ఆస్తి అనేది తయారవుతుంది కదండి, స్థిర ఆస్తి తయారవుతుంది అనమాట మెషిన్స్ వీటి వల్ల. సో ఈ ఖర్చు ఉంది చూడండి, జనరల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. ఏదైతే మనకి కామన్గా ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటివి ఎటువంటి ఖర్చుల్లో అయితే స్థిర ఆస్తి అనేది నెలకొలదో దాన్ని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్తాం. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చేయాలి అంటే బోలెడు ఖర్చు అవుతుంటుంది కదండి. లైక్ ఇప్పుడు అక్కడ తీసుకున్న ఇంటర్నెట్స్కి కానీ, ఎలక్ట్రిసిటీస్ కానీ, రెంట్స్, బిల్డింగ్స్ తీసుకుంటే రెంట్స్కి కానీ, ట్రాన్స్పోర్టేషన్కి కానీ. సో పరిపాలన చేస్తుంటుంది ప్రభుత్వం, కాబట్టి ఆ పరిపాలనలో భాగంగా చాలా ఖర్చు అవుతుంటుంది. మరి ఆ ఖర్చు కూడా ప్రతి నెల రికరింగ్గా అయ్యే ఖర్చు కాబట్టి దాన్ని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చెప్తాం. ఎందుకంటే దానివల్ల ఎటువంటి స్థిరచర ఆస్తులు అనేది వేరపడవు కాబట్టి ఆ ఖర్చులో, పరిపాలన పరంగా ఖర్చులో. శాలరీస్ ఉన్నాయనుకోండి, శాలరీస్ కూడా ఎట్లా కింద వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది ప్రభుత్వంకి. ఎందుకంటే వెళ్ళే డబ్బులు కాబట్టి వ్యయము, రిపీటెడ్గా చేయాలి కాబట్టి రెవెన్యూ. సో ఇవన్నీ రెవెన్యూ వేయాలండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇది ఓకే కదండి. నెక్స్ట్ మనము తెలుసుకోవాల్సిన, క్లారిటీ తెచ్చుకోవాల్సిన కాన్సెప్ట్ పేరు క్యాపిటల్. రెవెన్యూ చూసాం కదండి, ఇప్పుడు క్యాపిటల్ గురించి చూద్దాం. క్యాపిటల్ని తెలుగులో మూలధన అంటాము. మనము రెవెన్యూ అంటే రిపీటెడ్గా ఒక చిన్న మొత్తంలో ప్రతిసారి కొంత టైం పీరియడ్కి ప్రభుత్వం చెల్లించాల్సినవి లేకపోతే రావాల్సినవి అనుకున్నాం కదా, దానికి ఆపోజిట్ అనమాట క్యాపిటల్ అంటే. క్యాపిటల్ అంటే ఏంటంటే ప్రతిసారి కాకుండా వన్ టైం ఎప్పుడైనా బిగ్ అమౌంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం వ్యయం చేయాల్సి వచ్చినా లేదా ప్రభుత్వంకి వచ్చిన ఇన్కమింగ్
దేనన్నా మనము క్యాపిటల్తో అంటాము. ఒకవేళ వచ్చే డబ్బుల గురించి మాట్లాడితే క్యాపిటల్ రిసీప్ట్స్ అంటాము. అయ్యే ఖర్చు గురించి మాట్లాడితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం మనము. ఈ క్యాపిటల్లో పేరులోనే ఉంది మూలధన. ఇందులో అసెట్ క్రియేషన్ జరగాలంటే మనం ఇందులో చేసిన ఖర్చు వల్ల మనకి ఆస్తులు ఏర్పడాలి, స్థిరగాని చెరగాని ఆస్తులు ఏర్పడాలి అనేది తెలియజేస్తుంది. సో క్యాపిటల్ అంటే అదండి. ఇప్పుడు మనము క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఆదాయం, మూలధన ఆదాయం గురించి చూద్దాం. క్యాపిటల్ రిసీప్ట్స్. మూలధన ఆదాయం పేరులోనే వచ్చే డబ్బులు, కాకపోతే ఒకేసారి పెద్ద మొత్తాదులో రావాలన్నమాట డబ్బులు. అంటే దీని కింద ఏమేమి ఎగ్జాంపుల్స్ వస్తాయి అంటే, ఇందాక మనం రెవెన్యూ పార్ట్లో ఏమని చూసాము, ప్రభుత్వము రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి అప్పు ఇస్తుంది. ప్రిన్సిపల్, అప్పులో రెండు ఉంటాయి. ప్రిన్సిపల్ అంటే అసలు ఎంత అమౌంట్ అప్పు ఇచ్చాము అని, ప్లస్ ఇంట్రెస్ట్, ఎంత వడ్డీ దాని మీద కలుస్తుంది అనేది. ఈ ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం తీసుకుంది అప్పు, ఆ అప్పుకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తుంటే ఆ వడ్డీ, ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ వడ్డీ ఏమో రెవెన్యూ ఆదాయం అవుతుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కొన్నాళ్ళు వడ్డీ చెల్లించుకొని ఆ మొత్తం అమౌంట్ ఇచ్చేసింది అనుకోండి ఎప్పుడన్నా, అంటే లైక్ కొన్నాళ్ళు అయ్యింది టైం పీరియడ్, ఇంకా ఆ ప్రభుత్వం దగ్గర డబ్బులు బాగానే వచ్చాయి, తీసుకున్న మొత్తం అమౌంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో చెల్లించేసింది ఎవరికి, కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఏంటి, ప్రతి నెల రిపీటెడ్గా వచ్చేది కాదు కదండి, ఇది ఇక్కడ సంబంధించింది. ఇది ఒక్కసారి వచ్చింది. నెంబర్ 1 అంటే ఒకసారి వచ్చింది, వన్స్, రిపీటెడ్ కాకుండా, నాట్ రిపీటింగ్, ప్లస్ కొంచెం బిగ్ అమౌంట్, పెద్ద మొత్తాదులో వస్తాయి అన్నమాట ఇవి. దాన్నే మనము క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటాము. సో క్యాపిటల్ రిసిప్ట్స్లో మొదటగా ఏమొస్తుంది అంటే మనకి రికవరీ ఆఫ్ లోన్స్ అంటాం. అంటే ఇచ్చిన లోన్స్ని వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ని, దాన్ని మనము క్యాపిటల్ రిసిప్ట్స్ కింద పరిగణిస్తాం. రికవరీ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ స్టేట్స్ కామా యూటీస్ అండ్ పిఎస్యూస్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటామండి, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఓఎన్జీసీ, దాని యొక్క వాల్యూ 1,00,000 కోట్లు అనుకోండి. అందులో ప్రభుత్వం వాటా 60% ఉందనుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఎంత వాటా అన్నట్టు, 60,000 కోట్లు అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు అవసరమైంది, ప్రభుత్వానికి మళ్ళీ 60% ఉంచక్కర్లేదు, ఇందులో కొంత ప్రైవేటీకరణం చేద్దాం, సో దట్ దాని ఎఫిషియన్సీ పెరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పి భావించి ఒక 8% మేము డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే ఏంటి, ఒక సంస్థలో ప్రభుత్వంకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మి వేయడం. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి చేయడము, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆపోజిట్, ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి వేయడం. సో 8% అమ్మి వేస్తామంటే ఇక్కడ ప్రభుత్వానికి ఎంత వస్తుంది, 8,000 కోట్ల డబ్బులు వస్తుంది. అయితే వచ్చిన డబ్బులు ఎప్పుడు వచ్చేది కాదు కదండి, ఒకసారి ఇది జరిగింది, దానికోసం ఇది వచ్చింది కాబట్టి ఇది వన్ టైం పెద్ద అమౌంట్ వస్తుంది. కాబట్టి ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తుంది అన్నమాట అది. నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచో ఎక్కడి నుంచో అప్పు తీసుకుంది, మాకు ఒక 10,000 కోట్లు కావాలండి అని. ప్రిన్సిపల్ ఇంత అమౌంట్ అప్పు తీసుకుంది అంటే ఆల్రెడీ తీసుకున్న అప్పుకి వడ్డీ చెల్లింపులు ఏదైతే ఉన్నాయో దాన్ని మనము రెవెన్యూ వ్యయం కింద చూసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక్కసారి తీసుకుంటున్నారు ఈ అమౌంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది రిపీటెడ్గా కాదు కదా, ప్రిన్సిపల్ ఒకసారి తీసుకున్నామంటే తీసుకున్నాం అన్నట్టు దానికి సంబంధించి. అందుకనే దీన్ని మనము క్యాపిటల్ రిసిప్ట్ కింద చెప్తాం. ఏంటి, బారోయింగ్స్ అంటే మనం తీసుకున్న అప్పులు. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూద్దాం. ప్రభుత్వం వ్యయం చేస్తుంది కదా, మూలధన వ్యయం అంటాము.
అయితే ప్రభుత్వం చేసిన వ్యయంలో ఆ వ్యయం వలన గనక ఆస్తులు ఎసెట్స్ గనక ఏర్పడితే మరి ప్లస్ అది ఒక వన్ టైం ఎక్స్పెండిచర్, అంటే ఒక్కసారి అది చేసిన పెద్ద అమౌంట్లో బిగ్ అమౌంట్లో వ్యయం అయినట్లయితే దాన్ని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయంగా పరిగణిస్తాము. ఇందులో ఏమేమి వస్తాయి? ఇప్పుడు రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకి లోన్ ఇచ్చిందనుకోండి. లోన్ ఇచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ పెద్ద అమౌంట్లో, అంటే మేబీ ఒక 100 కోట్లు లోన్ ఇచ్చిందనుకోండి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యయమే కదా, ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చారు కదా లోను. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ లోన్ ఏదైతే ఉందో అది వన్ టైము బిగ్ అమౌంట్ అండి. దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూస్తాం. అయితే ఈ ప్రభుత్వం తీసుకున్న, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అప్పులకి వీరు చెల్లించే ఇంట్రెస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎందుకంటే ప్రతి నెల కడుతుండాలి కొంత అమౌంట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏమో వడ్డీ చెల్లింపులు రెవెన్యూ ఎక్స్పెండిచరు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అవుతుంది. కాబట్టి లోన్స్ గివెన్ టు స్టేట్స్, యూటీస్, పిఎస్యూస్. నెక్స్ట్, ఇప్పుడు అభివృద్ధి కోసము ఏదైనా పనులు చేశారనుకోండి, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే రహదారులు నిర్మించడము, రైల్వేస్ని కొత్త ట్రాక్లు వేయడము, లేకపోతే ఏమన్నా బిల్డింగ్స్ కట్టడము, లేకపోతే ఏమన్నా బ్రిడ్జిలు నిర్మించడము, మెట్రో భవనాలు, లేకపోతే మెట్రో ఫ్లైఓవర్లు, ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు అనమాట, అభివృద్ధి వ్యయం. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే వస్తుంది. నెక్స్ట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అట్లాంటివి తీసుకున్నారనుకోండి, ఎక్విప్మెంట్ లైక్ మెషిన్ అన్నవ్వండి, సబ్మెరీన్ అన్నవ్వండి, మనము డిఫెన్స్లో అయ్యే ఖర్చులు, వాళ్ళ శాలరీస్కి, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, వాటికి మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్పుకున్నాం. కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొన్నప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకు? అది ఒకసారి బిగ్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్లస్ ఎసెట్స్ వస్తున్నాయి కదండి, అక్కడ ఆస్తులు క్రియేట్ అవుతున్నాయి కదా, ఒక మెషిన్ కానీ, ఒక హెలికాప్టర్ కానీ, అవన్నీ. కాబట్టి ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. కాబట్టి రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ నాలుగిటిపైన మనకి అవగాహన ఉండాలి. ఈ 4 ఓకే కదండి. ఇప్పుడు బడ్జెట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మన బడ్జెట్ ఎట్లా ప్రజెంట్ చేస్తారంటే, ఈ టేబుల్ మాత్రం మీకు ఎవ్రీడే లైక్ చూస్తుండండి, ఇది రిపీటెడ్గా చూస్తుండాలి. ఇదే టోటల్ బడ్జెట్, ఇదే అనమాట టేబుల్. ఈరోజు ఇప్పుడు చెప్తున్న టేబుల్. బడ్జెట్లో ప్రధానంగా మనకి 2 హెడ్డింగ్స్ ఉంటాయి, ఒకటి రెవెన్యూ, మరొకటి క్యాపిటల్. ఒకటి రెవెన్యూ, రెండు క్యాపిటల్. క్యాపిటల్ అంటే తెలుగులో మూలధన అంటాము. రెవెన్యూలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. రెవెన్యూ భాగంలో మనకి వచ్చే డబ్బులు, ఆదాయం, మనకి అయ్యే ఖర్చు, వ్యయం. ఆదాయం, వ్యయం. సేమ్ థింగ్ క్యాపిటల్లో కూడా మనకు చూసుకున్నట్లయితే 2 ఉంటాయి, వచ్చే డబ్బులు, ఆదాయం, అయ్యే ఖర్చు, వ్యయం. ఇప్పుడు రెవెన్యూ పరంగా మనం మాట్లాడినప్పుడు రెవెన్యూ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 2 రకాలు ఉంటాయి. రెవెన్యూ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏ రకంగా వస్తాయి రెవెన్యూ ఆదాయాలు? ట్యాక్స్ రూపంలో రావచ్చు, పన్నులు, ట్యాక్సెస్. ఇంకోటి పన్నేతర అంటే నాన్ ట్యాక్స్.
అంటే నాన్ ట్యాక్స్. పన్నుల్లో మళ్ళీ 2 రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అన్నమాట డైరెక్ట్ ట్యాక్స్. 2 ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు. సో ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మనము నెక్స్ట్ ట్యాక్సేషన్ అనే చాప్టర్ చదువుతామండి. అందులో ఒక్కొక్క పన్ను గురించి బ్రీఫ్గా అసలు ఏంటి అనేది చదువుతాము, దాని పన్నుల గురించి క్లియర్గా. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి చూస్తున్నాం కాబట్టి కేవలం అంటే బడ్జెట్ పరంగానే మాట్లాడాలి. అయితే ఇక్కడ ట్యాక్సెస్ వస్తున్నాయి, ఆ ట్యాక్సెస్ గురించి పూర్తి అవగాహన ట్యాక్స్ చాప్టర్ చదువుతున్నప్పుడు, ట్యాక్సేషన్ చాప్టర్ చదువుతున్నప్పుడు మనం చదువుతాము. కానీ ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి ట్యాక్సెస్ మీద. ఓకే, పలానా అనేది ఒక టైప్ ఆఫ్ పన్ను. ఈ పన్ను ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్నుల నుంచి ఆదాయం వస్తాయి, అయితే అవి ప్రతిసారి రికరింగ్గా వస్తుంటాయి కాబట్టి వాటిని మనము రెవెన్యూ ఆదాయం కింద చెప్పాము. రెవెన్యూ ఆదాయాలు పన్నుల నుంచి వచ్చే ఉంటాయి, పన్నేతరవి ఉంటాయి, ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్లో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? మన ప్రతి వ్యక్తికి పర్సనల్గా అతను వచ్చిన ఆదాయం మీద, ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఏంటంటే మీనింగ్ అంటే తొలి పన్ను మళ్ళీ పన్ను, అంటే తుది మళ్ళీ పన్ను అన్నమాట. అంటే ఇప్పుడు పన్ను ఎవరిపైన విధించింది, పన్ను ఎవరు కడుతున్నారు, ఆ రెండు ఒకటే అనుకోండి, అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. అంటే ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఆదాయం వచ్చింది, నేను దానికి పన్ను కట్టాను, అది ప్రత్యక్ష పన్ను. నాకే వచ్చింది డబ్బులు, అది నాపైన విధించబడింది, నేనే కట్టాను. నెక్స్ట్ ఒక వస్తువు ఒక అతను తయారు చేశాడు, ఒక మొబైల్ ఫోన్ తయారు చేశాడు, లేకపోతే ఒక పెన్ను తయారు చేశాడు. ఆ పెన్ను తయారు చేసినప్పుడు అది ఏం చేస్తారు అంటే, జనరల్గా తయారు చేసిన కంపెనీ ఒక పెన్ తయారు చేశాడంటే ఆ పెన్నుకి ₹2 ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి చెల్లించేస్తాడు అతను ఆ ₹2. కాకపోతే ఆ పెన్ను బయటకు అమ్మినప్పుడు మనకి ₹10 బ్రాకెట్లో ఉంటుంది, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని. అంటే మన దగ్గర అతను గవర్నమెంట్కి చెల్లించిన పన్నుని మళ్ళీ తిరిగి లాగుతున్నాడు అతను. అంటే ఇక్కడ అల్టిమేట్లీ ఎవరు కట్టినట్టు ట్యాక్స్? మనం కట్టినట్టు ప్రభుత్వానికి. కానీ డైరెక్ట్గా ప్రభుత్వానికి ఎవరు చెల్లించారు? డైరెక్ట్గా అంటే మనం చెల్లించలేదు, అక్కడ అతను చెల్లించాడు మన తరపున. సో అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ మనము ఇది ఎవరిపైన విధించింది? తయారు చేసిన అతని పైన విధించింది ప్రభుత్వం పన్ను. కానీ ఎవరు కడుతున్నారు? కస్టమర్ కడుతున్నాడు. ఇది ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. కాబట్టి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఇవన్నీ క్లియర్గా మనం ట్యాక్సేషన్లో చూస్తామండి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే లైక్ బడ్జెట్ సైడ్లోనే అవుతుంది. సో డైరెక్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు అని 2 రకాల ట్యాక్స్లు ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని. సో ప్రత్యక్ష పన్నులకు ఎగ్జాంపుల్, ఒక మనిషికి వచ్చిన ఆదాయంకి కట్టే ట్యాక్స్ని, పన్నుని ఆదాయపు పన్ను అంటాము. కంపెనీలు ఉంటాయి కదండి, కార్పొరేషన్స్, పెద్ద కంపెనీలు, మరి వాటికి వచ్చే లాభాలపైన అవి ట్యాక్స్లు కడితే దాన్నే మనము కార్పొరేషన్ ట్యాక్స్ అంటాము. ఇవి మేజర్ ఎగ్జాంపుల్స్ అనమాట డైరెక్ట్ ట్యాక్స్కి. ఇవి కూడా ఉంటాయి, గిఫ్ట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఇవన్నీ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ ట్యాక్స్లు కొన్ని ఉంటాయి, దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు అనుకోండి బడ్జెట్లో. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు కొన్ని ఉంటాయి, అంటే ఒకప్పుడు ఉండేవండి, అమ్మకపు పన్ను, కేంద్ర అమ్మక పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, VAT, ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ అని ఉండేది తయారైన వస్తువుల పైన. అవన్నిటిని తీసి ఇప్పుడు సింగిల్ ట్యాక్స్గా మార్చారు, GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఈ రకమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, పరోక్ష పన్ను. ఇవి రెవెన్యూ ఆదాయం కింద మనం చెప్తామన్నమాట వీటిని. పన్నేతర నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఏంటి నాన్ ట్యాక్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే, రెవెన్యూ భాగంలో ఆదాయం అంటే రిసీప్ట్స్ అండి. ఇవి ఏమంటే రిసీప్ట్స్, వ్యయం అంటే ఎక్స్పెండిచర్. సో పన్నేతర నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏమేమి వస్తాయి అనుకున్నాం మనము? డివిడెండ్స్, ప్రాఫిట్స్ ఫ్రమ్ PSUs, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రాఫిట్స్, లేదా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్స్,
ఫ్రమ్ పిఎస్యూస్. ఇది పన్నేతర, నాన్ ట్యాక్స్, ట్యాక్స్ కాదు కదండి ఇది. నెక్స్ట్ రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి మరియు ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. వాళ్ళు ఆ తీసుకున్న రుణం గాను వడ్డీ చెల్లిస్తుంటారు. కాబట్టి వడ్డీ అనేది వస్తుంటుంది చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ గివెన్. ఇచ్చిన అప్పులకి పొందిన వడ్డీలు అనమాట. అది కూడా రెవెన్యూ ఆదాయము. అయితే ఇది నాన్ ట్యాక్స్, పన్నేతర, పన్నుతో సంబంధం లేదు కదండి, ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. నెక్స్ట్ ఏముంటుంది, గవర్నమెంట్ కొన్ని సాధారణ సేవలు, జనరల్ సర్వీసెస్ చేస్తుంది. దానికి గాను గవర్నమెంట్కి ఫీజు రూపంలో కానీ, ఫైన్స్ రూపంలో కానీ, లేకపోతే ఎంట్రీ టికెట్స్ రూపంలో కానీ ఎట్సెట్రా, ఇవన్నీ సర్వీసులు గవర్నమెంట్ అందిస్తుంది. కాబట్టి వాటి నుంచి వచ్చే డబ్బులు కూడా పన్నేతర రెవెన్యూ ఆదాయం కింద వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వానికి వ్యయాలు ఉంటాయి. అయితే కొన్ని వ్యయాలు వచ్చేసరికి రిపీటెడ్గా చేస్తుండాలి, దానివల్ల ఏమీ ఆస్తులు అనేవి ఏర్పడవు. వాటిని రెవెన్యూ వ్యయాలు అంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటాం. ఏంటేంటి అవి అంటే వడ్డీ చెల్లింపులు. అంటే ప్రభుత్వము వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటుంది, దానికి వడ్డీలు చెల్లించాలి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాం. ఆ వడ్డీ చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ దేని కింద వస్తుంది, గవర్నమెంట్ నుంచి వెళ్తుంది కదండి ఆ డబ్బులు, కాబట్టి వ్యయం. అయితే ఈ వడ్డీలు అనేసరికి ఏంటి, ప్రతి నెల ఫిక్స్డ్గా కడుతుండాలి, అందుకనేది రెవెన్యూ వ్యయం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్సిడీస్, నెక్స్ట్ డిఫెన్స్ నాన్ అసెట్ ఎక్స్పెండిచర్. అంటే డిఫెన్స్ రంగంలో ఆస్తులు చేకూరని వ్యయం. అంటే వాళ్ళ శాలరీస్, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి రేషన్ ఇస్తుంటారు, వాళ్ళకి కూడా కొంత సబ్సిడైజ్డ్ ఇస్తుంటారు వస్తువులు, అవన్నీ ఖర్చు కింద వస్తుంది. దానివల్ల ఎటువంటి ఆస్తి అనేది ఏర్పడదు, అందుకని వాటిని మనము రెవెన్యూ వ్యయము అంటాము, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది రెవెన్యూ రిసీప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఇవన్నీ వస్తాయి. దానికి తోడు పరిపాలన చేస్తుంటుంది ప్రభుత్వం, పరిపాలనకి చాలా ఖర్చు అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం, పరిపాలనా వ్యయం. మరి ఇది కూడా ప్రతిసారి ప్రభుత్వం చెల్లిస్తుండాలి. వీటి వల్ల ఎటువంటి ఆస్తులు చేకూరడం కానీ అట్లాంటివి జరగవు, కాబట్టి వాటిని మనము అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాము, రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. శాలరీస్, ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్, సో ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఆదాయం అంటే రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్ అనమాట, సిఆర్. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సిఈ. క్యాపిటల్ రిసిప్ట్ సిఆర్ కింద ఏమొస్తాయి మనకి, ప్రభుత్వం రుణాలు ఇచ్చింది ఉంటుంది రాష్ట్రాలకు కానీ, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలకి. వాళ్ళు తిరిగి ఇచ్చేసారనుకోండి, ఆ లోన్ తీర్చేశారనుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్, అది పెద్ద అమౌంట్ వస్తుంది. అది ఒకసారి ఇంకా లోన్ తీర్చేశారంటే ఇంకా అది అయిపోయినట్టే కదా. ఒకసారి వడ్డీ చెల్లింపులంటే ప్రతిసారి చెల్లిస్తున్నారు కాబట్టి రిపీటింగ్, కాబట్టి రెవెన్యూ కింద వస్తుంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసారనుకోండి, ఒకసారి పెద్ద అమౌంట్ ప్లస్ ఒకసారి వన్ టైం పేమెంట్, అది అంతే అయిపోయింది. కాబట్టి అది ప్రభుత్వం డబ్బులు వస్తుంది కాబట్టి అది ఆదాయము. అయితే అది వన్ టైము పెద్ద అమౌంట్ కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏమంటాం, రికవరీ ఆఫ్ లోన్స్. రికవరీ ఆఫ్ లోన్స్ గివెన్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, పిఎస్యూస్. వాళ్ళకి ఇచ్చిన అప్పులు తిరిగి పొందుట, అంటే వాళ్ళు కట్టివేస్తే దాన్ని రికవరీ ఆఫ్ లోన్స్ అంటాం. అది క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ మూలధన ఆదాయం కింద వస్తుంది. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఉపసంహరణ అనమాట. అది కూడా పెద్ద అమౌంట్ వస్తుంది, ఒకసారి పేమెంట్ కదండి అది, అందుకని దాన్ని కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కింద మనం చెప్తాము. నెక్స్ట్ అప్పు తీసుకుందనుకోండి, లోన్స్ టేకెన్, బారోయింగ్స్. అంటే అప్పు తీసుకుందనుకోండి, అది పెద్ద అమౌంట్లో ఒక్కసారి తీసుకుంటున్నారు ప్రిన్సిపల్, కాబట్టి అది కూడా మనకి అప్పు తీసుకుంటున్నామంటే అది మనకు వచ్చిన డబ్బే కదండి, కాబట్టి ఆదాయం కింద చెప్పాలి. అయితే దేని కింద చెప్తాము, రెవెన్యూ కింద చెప్తామా, క్యాపిటల్ కింద చెప్తామంటే అప్పు తీసుకున్నాం అనేది
ప్రిన్సిపల్ అమౌంట్ ఒక్కసారి తీసుకుంటాం, ప్లస్ పెద్ద అమౌంట్లో తీసుకుంటాం, కాబట్టి క్యాపిటల్ కింద చెప్తాం, మనం క్యాపిటల్ రిసీప్ట్స్ కింద చెప్తాం. క్యాపిటల్ వ్యయం వచ్చేసరికి మనకి ఏమేమి వస్తాయి అంటే, మనం ఎవరికన్నా లోన్స్ ఇచ్చామనుకోండి, అది పెద్ద అమౌంట్లో ఇస్తాము, ఒకసారే కదండి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినప్పుడు, కాబట్టి లోన్స్ గివెన్ ఎవరికన్నా అప్పులు ఇచ్చినట్లయితే అది మనకి మూలధన వ్యయం కింద వస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, అభివృద్ధి వ్యయం. ఇవన్నీ ఇందాక చూసుకున్నాం కదండి ఒక్కొక్క హెడ్డింగ్ గురించి. ఇక్కడ మీకు టేబుల్ లాగా ఇస్తున్నా. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి వస్తాయి? రహదారులు, బ్రిడ్జిలు, రైల్వేస్, ఫ్లైఓవర్స్, మెట్రో, ట్రాక్స్, ఇవన్నీ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ పరికరాలు ఏమైనా కొన్నారనుకోండి, ఎక్విప్మెంట్, మెషిన్స్ కానీ అవన్నీ, అవి ఆస్తుల కింద కదా, అవి అయ్యే ఖర్చు కింద. అయితే ఏ ఖర్చు వస్తుంది? రెవెన్యూ ఖర్చు, క్యాపిటల్ ఖర్చు అంటే అక్కడ ఆస్తులు క్రియేట్ అవుతున్నాయి కదండి డిఫెన్స్ ఎక్విప్మెంట్ వల్ల, అందుకని క్యాపిటల్ వ్యయం కింద వస్తుంది, మూలధన వ్యయం కింద వస్తుంది. ఈ టేబుల్ని మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. లైక్ ఒక పెద్ద షీట్ తీసుకొని నీట్గా ఆ షీట్లో రాసుకోండి, అర్థం చేసుకోండి. అంటే ఎందుకు ఒక్కొక్క టాపిక్, ఎందుకు దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద పెట్టాము, లేకపోతే ఎందుకు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టాము, ఎందుకు దాన్ని క్యాపిటల్ రిసీప్ట్స్ కింద పెట్టాము, ఎందుకు దాన్ని రెవెన్యూ రిసీప్ట్స్ కింద పెట్టాము. ఆ విధంగా ప్రతి ఒక్క హెడ్డింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క హెడ్డింగ్ డివిడెండ్స్ తీసుకోండి, ఎందుకు వాటిని మనము రెవెన్యూ రిసీప్ట్స్ కింద పెట్టడం జరిగింది, అట్లాగా ఆలోచించండి. ఒకవేళ ఆలోచిస్తూ నోట్స్ చేసుకున్నాక ఇందులో ఏదైనా పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ ఆఫ్ లోన్స్ అన్నాం అంటే మ్యాక్సిమం ఎక్కువ ఆలోచించండి, అంటే ఈజీగా అర్థమైపోద్ది. డెఫినేషన్స్ మనం కాన్సెప్ట్ క్లియర్గా చూసాం కదండి, క్యాపిటల్ అంటే ఏమిటి, రెవెన్యూ అంటే ఏమిటి, కాన్సెప్ట్ క్లియర్గా చూసాం. కాబట్టి జనరల్గా మనం ఒకసారి ఏదన్నా ఒక పర్టికులర్ తీసుకొని ఎందుకు అది ఇక్కడ వస్తుంది, లేకపోతే ఎందుకు ఇక్కడ వస్తుంది అని ఆలోచించుకుంటే మోస్ట్లీ అది అర్థమైపోతుంది. ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి ఇందులో, సార్ ఇది పర్టికులర్ ఎందుకు దీని కింద చెప్పాము అట్లా అనిపిస్తే మీరు అడగండి, డెఫినెట్లీ మీకు అది క్లియర్ చేస్తాను. సో ఇక్కడ ఈ టేబుల్ని మాత్రం నేను స్ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది మొత్తం. ఈ ఇదేనండి బడ్జెట్ అంటే ఇవే ఉంటాయి, ఇందులో ఉన్న వాటి గురించే ఉంటుంది మొత్తం బడ్జెట్లో నెంబర్స్తో సహా. అది అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం. సో మీకు బ్రీఫ్ ఇవ్వాలి అంటే, budget is divided into two sections. One is revenue and other is capital. Revenue means repeating, recurring. Capital means one time big amount, fixed amount. In each section we divide it into two types, incoming money and outgoing money, that is receipts and expenditure. So revenue part consists of revenue and expenditure. Revenue expenditure in budget formulation we call incoming money, that is receipts. So in revenue part we have revenue receipts and revenue expenditure. Similarly in capital section we have capital receipts and capital expenditure. Revenue receipts are further classified into tax and non-tax, and taxes are further classified into direct tax and indirect tax. We have seen some examples of direct taxes here, and we have seen like what comes under indirect tax. We have seen what are the different sources, like non-tax sources of government's revenue receipts. We have seen what are the categories of revenue expenditure. We have seen what are the various sources of capital receipts of the government. We have seen how capital expenditure occurs to the government. So this is everything about budget. ఇది ఓకే కండి. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో మీకు నేను లోటుల గురించి చెప్తాను, డెఫిసిట్స్ గురించి చెప్తా. ఇది చెప్పే ముందు అసలు టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనేది మనం చూద్దామండి. టైప్స్ ఆఫ్ బడ్జెట్, 3 రకాల బడ్జెట్లు ఉంటాయి మనకి. ఒకటి సర్ప్లస్ బడ్జెట్, మిగులు బడ్జెట్. సర్ప్లస్ బడ్జెట్
దాన్ని మనము మిగులు బడ్జెట్ అంటాము. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, సంతులన బడ్జెట్ అంటాం దాన్ని మనం. నెక్స్ట్ డెఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్ అంటాం. మనకి రెండు రకాలు అనుకున్నాం కదా, ఇన్కమింగ్ మనీ, అవుట్ గోయింగ్ మనీ. ఇన్కమింగ్ మనీని రిసీప్ట్స్ అంటాము అనుకున్నాము, అవుట్ గోయింగ్ మనీని ఎక్స్పెండిచర్ అంటాము అనుకున్నాము. సో ఒకవేళ గనక రిసీప్ట్స్ మనకు వచ్చిన డబ్బులు ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉంటే అక్కడ మనకి మిగిలే కదండి డబ్బులు, అందుకు దాన్ని మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ అంటాము. ఒకవేళ కనుక ఈ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అయింది అనుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకే విధంగా ఉంది అంటే నాకు 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు ఉంది అనుకోండి, ఆ బడ్జెట్ని మనము బ్యాలెన్స్డ్ బడ్జెట్, సంతులన బడ్జెట్గా పేర్కొంటాము. ఒకవేళ కనుక మనకి వచ్చిన డబ్బులు అనేది సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ వ్యయం అవుతుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అన్నప్పుడు దాన్ని మనము లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ అంటాము. డెఫిసిట్ ఎందుకంటే ఇక్కడ కొంత లోటు ఉంది కదండి, డబ్బులు కావాల్సిన దాంట్లో లోటు ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది వచ్చేదానికన్నా. సో దాన్నే మనము డెఫిసిట్ బడ్జెట్ అంటాము. అయితే ఇందులో చూసుకుంటే మనకి ఈ రెవెన్యూ పరంగా మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఇదంతా చూసారు కదండి. ఇప్పుడు ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ పరంగా మాట్లాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూలో మనం ఏమనుకున్నాము, రిసీప్ట్స్ ఉంటాయి అంటే రెవెన్యూ ఆదాయము, ఎక్స్పెండిచర్ ఉంటుంది అంటే బడ్జెట్లో రెవెన్యూ క్యాపిటల్ కదండి. రెవెన్యూ పరంగానే మనం మాట్లాడినప్పుడు అంటే రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ వ్యయము మధ్యన డిఫరెన్స్నే మనము రెవెన్యూ బడ్జెట్ అంటాము, రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం లోటుల గురించి మాట్లాడుతున్నాం, డెఫిసిట్స్ గురించి. ఒకటి ఏంటంటే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం. నెక్స్ట్ ఇదే విధంగా క్యాపిటల్ సెక్షన్ ఉంటుంది కదండి, క్యాపిటల్లో కూడా రిసీప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ మూలధన ఆదాయం ఉంటుంది సిఆర్, మూలధన వ్యయం ఉంటుంది సిఈ. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం, డిఫరెన్స్ని మనము క్యాపిటల్ డెఫిసిట్ అంటాము, మూలధన లోటు అంటారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసీప్ట్స్. నెక్స్ట్ బడ్జెట్ డెఫిసిట్ అంటాం, బడ్జెట్ లోటు, బడ్జెట్ డెఫిసిట్ అంటే మొత్తం వ్యయం మైనస్ మొత్తం ఆదాయం, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఆదాయం, రిసీప్ట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తాయండి, మనకి రెండు రకాల ఎక్స్పెండిచర్ ఉన్నాయి, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, మైనస్ టోటల్ రిసిప్ట్స్ అంటే కూడా రెండు, క్యాపిటల్ రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇవి టోటల్ రిసిప్ట్స్, టోటల్ వచ్చే డబ్బులు, టోటల్ వెళ్ళే డబ్బులు. ఈ రెండింటి మధ్యన డిఫరెన్సే బడ్జెట్ డెఫిసిట్ అనమాట. సో బడ్జెట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్, అనగా క్యాపిటల్ రిసిప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసిప్ట్స్. దాన్నే మనము బడ్జెట్ డెఫిసిట్ అంటాము. అయితే ఈ బడ్జెట్ డెఫిసిట్ ఆబ్వియస్లీ ఎంత ఉంటుందండి అంటే ఇక్కడ చూస్తే కనుక మనకి ఇప్పుడు 100 రూపాయలు మనకు నార్మల్గా ఆదాయం ఉందనుకోండి, మనకు ఖర్చు 120 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు ఇది లోటు బడ్జెట్. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది, ఒక 20 రూపాయలు అప్పు తీసుకుంటుంది. ఒక 20 రూపాయలు అప్పు తీసుకుంటుందంటే లోన్స్ టేకెన్, అప్పు తీసుకోవడం దేని కింద వస్తుందండి, అది మనకి అప్పు తీసుకోవడం. ఇప్పుడు ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది కొత్తగా కొంత డబ్బులు, అది దేని కింద వస్తుంది మనకి, తీసుకోవడం అంటే వచ్చే డబ్బులే కదా, ప్రభుత్వానికి వచ్చే డబ్బులు, అది అంటే ఆదాయం కింద వస్తుంది.
ఆదాయంలో మళ్ళీ దేని కింద వస్తుంది, రెవెన్యూలోనో మూలధనంలో వస్తుందా, అప్పు తీసుకోవడంని ఒకేసారి తీసుకుంటుంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ డబ్బులు ఒకేసారి అది ప్రధానమైన డబ్బులు తీసుకుంటుంది కాబట్టి అది మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తుంది, అంటే ఒక ఆదాయం కిందే వస్తుంది. కాబట్టి మనం ఆదాయం లెక్కించేటప్పుడు దాంట్లో అప్పుల ద్వారా కూడా వచ్చే డబ్బుల్ని కూడా మనం ఆదాయంగానే చెప్పుకుంటున్నాం. అందుకని ఏం చేస్తాం, ఇక్కడ ఆదాయం చెప్తున్నప్పుడు మనకు 100 రూపాయల ఆదాయం ప్లస్ 20 రూపాయల అప్పుల నుంచి మనకు ఆదాయం వస్తుంది అంటే 120 మనకి వచ్చేది ఆదాయం, 120 ఖర్చులు పోను. ఈ డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0. సో బడ్జెట్ డెఫిసిట్ 0 అని మనం అంటున్నాం. అయితే ఇది ట్రూ పిక్చర్ని ఇవ్వట్లేదు. అరే నీకు 20 రూపాయలు అనేది ఇక్కడ రాలేదు భయ్, 120 నీకు వచ్చింది అనడంలో తప్పు. నీకు వచ్చింది 100, నువ్వు అప్పు తీసుకోవడం ద్వారా నీకు 20 రూపాయలు వచ్చింది. ఇది నీ ఆదాయంగా ఎట్లా పేర్కొంటావు? ఎందుకంటే కొంత సమయం అయ్యి మళ్ళీ ఇది నువ్వు అతనికి తిరిగి ఇవ్వాల్సిందే కదా. తిరిగి ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు దాన్ని ఆదాయంగా ఎట్లా చూపించుకుంటావు? కాబట్టి ఇదేదో సంథింగ్ కరెక్ట్గా లేదు అని చెప్పి దీన్ని మరి రెక్టిఫై చేయండి అని కేంద్ర ప్రభుత్వం 1985లో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు రిపీటెడ్గా. 1985లో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు ఏంటంటే రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది మానిటరీ సిస్టమ్. ఈ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సుఖ్మాయ్ చక్రవర్తి. అందుకనే ఈ కమిటీని సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీ అని కూడా అంటారు. సో ఈ సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీ అఫీషియల్ నేమ్, ఫుల్ నేమ్ ఏంటి అంటే రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది మానిటరీ సిస్టమ్. 1985లో ఈ కమిటీని వేయడం జరిగింది. అయితే ఈ కమిటీ ఏమని చెప్పిందంటే ఇక్కడ చూడండి, మీకు యాక్చువల్గా అయితే 100 రూపాయలే వస్తుంది, కానీ 20 రూపాయలు మీరు అప్పు తీసుకున్నారు, అప్పును ఆదాయంలో పరిగణించడం అనేది తప్పు. అట్లా చెప్పి బడ్జెట్ డెఫిసిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం తప్పు. కాబట్టి ఇప్పుడు మీరు బడ్జెట్ డెఫిసిట్ని వాడద్దు, ఆపివేయండి. దాని ప్లేస్లో కొత్త రకమైన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. ఆ కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో, డెఫిసిట్ ఏదైతే ఉందో అది ఎంత అప్పు తీసుకున్నాము మనము అనేది తెలియబరచాలి. దాన్ని బట్టి మనము ఎంత అప్పు తీసుకున్నాము అని తెలిస్తే మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా, మనము ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నామా లేదా, అంటే హేతుబద్ధంగా ఉన్నామా, నడుపుతున్నామా ఆర్థిక వ్యవస్థని లేదా అని ఒక అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఆ ఎంత అప్పు తీసుకొని మనం నడుపుతున్నాము ప్రతి సంవత్సరం అనే దాన్ని బట్టి. అందుకనే ఈ కమిటీ ఏం సూచన చేసిందంటే ఇప్పుడు చేసిన దాంట్లో బడ్జెట్ డెఫిసిట్ని ఆపివేయండి, దాని ప్లేస్లో కొత్త టైప్ ఆఫ్ డెఫిసిట్ని ప్రవేశపెట్టండి. ఆ టైప్ ఆఫ్ డెఫిసిట్ అనేది మనం ఎంత అప్పులు తీసుకుంటున్నాము అనేది తెలియబరచాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం మనము 1997-98 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బడ్జెట్ డెఫిసిట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఆపివేసాము. దాని ప్లేస్లో కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చాము. దాని పేరే ఫిస్కల్ డెఫిసిట్, కోశలోటు అంటారు తెలుగులో, కోశలోటు, ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ కోసం వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడ మనకి బడ్జెట్ డెఫిసిట్ ఇది ఉంది చూడండి. బడ్జెట్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్. అయితే ఇక్కడ మనకి వేసుకోండి బడ్జెట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమన్నాము, రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మొత్తం వ్యయం మైనస్ మొత్తం ఆదాయం. ఇందులో రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్. మనము ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి దేని కింద వస్తున్నాయండి, మనం అప్పులకు మనకు వచ్చే ఆదాయం అనుకుంటున్నాం. అయితే ఏ పరంగా ఆదాయం వస్తుంది, అది క్యాపిటల్ రిసిప్ట్స్ పరంగా వస్తున్నాయి కదండి ఆదాయం అది. కాబట్టి ఆ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి ఆదాయం అనేది తీసేయండి అని చెప్పిందనమాట. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి కదండి, క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి అప్పులు తీసేయండి, అవే మీకు వచ్చిన ఆదాయం. అంటే ఇదేంటి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఇన్కమింగ్ మనీ, వచ్చిన డబ్బులు.
ఈ వచ్చిన డబ్బుల్లో నుంచి ఇక్కడ మీరు ఆదాయం కూడా కలుపుతున్నారండి, కానీ ఆదాయం కలపడం వచ్చిన డబ్బుల్లో అనేది కరెక్ట్ కాదు. సో మీకు వచ్చిన ఆదాయంలో మీరు అప్పుల్ని సపరేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాంతో వీళ్ళు క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పినప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ మైనస్ అప్పుల్ని విడదీశారు, అప్పులు తీసివేశారు వచ్చిన డబ్బుల్లో. ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఈ బ్రాకెట్ ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇది తీసేస్తే ఇప్పుడు మైనస్ అక్కడ పంపిస్తే ఏమవుద్ది, ప్లస్ అప్పులు అవుతుంది కదండి, ప్లస్ అప్పులు అవుతుంది అన్నమాట, ప్లస్ అప్పులు. ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది బడ్జెట్ డెఫిసిట్లో చూసుకుంటే ఇప్పుడు దీంట్లో ఏం చేసాం, మనం అప్పులు తీసేసాం. ఇప్పుడు ఈ ఆర్ఈ ప్లస్ సిఈ మైనస్ ఆర్ఆర్ ప్లస్ సిఆర్ ఇదేంటండి, ఇది బడ్జెట్ డెఫిసిటే కదా. ఆర్ఈ ప్లస్ సిఈ మైనస్ సిఆర్ ప్లస్ ఆర్ఆర్ ఇది బడ్జెట్ డెఫిసిట్. సో బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ అప్పులు ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనము ఫిజికల్ డెఫిసిట్ అంటాము, కోశ లోటు. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ అప్పులు. కాబట్టి బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఎప్పుడు జీరో ఉంటుంది. ఎందుకంటే 100 రూపాయలు మనకు వస్తున్నాయి, 120 ఖర్చు ఉందంటే 20 రూపాయలు మనం తెచ్చుకుంటున్నాము అంటే 120 మన ఆదాయం అవుతుంది, 120 ఖర్చులు అవుతాయి. కాబట్టి బడ్జెట్ డెఫిసిట్ జీరో అవుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఫిజికల్ డెఫిసిట్ ఏంటి, అప్పులు అవుతాయి. సో ఫిజికల్ డెఫిసిట్ 100 రూపాయలు అంటే అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరంలో నువ్వు 100 రూపాయలని నువ్వు అప్పు ద్వారా సమకూర్చుకున్నావు అని అర్థం. నీకు లోటు వచ్చింది, ఆ లోటును అప్పు ద్వారా సమకూర్చుకుంటున్నావు. ఎంత అప్పు అంటే 100 రూపాయలు అప్పు చేసావు అని తెలుస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ మనకి అప్పుల్ని తెలియబరుస్తుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనము 1997, 1998 నుంచి వాడకం తీసుకొచ్చాము. అంతకుముందు బడ్జెట్ డెఫిసిట్ వాడేవాళ్ళము. ఇది వద్దు అని చెప్పిన కమిటీ సుకుమా చక్రవర్తి కమిటీ. ఈ యాక్చువల్ ఫార్మల్ నేమ్ ఏంటి అంటే ఈ కమిటీ పేరు రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద మానిటరీ సిస్టమ్. ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1985లో. నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ చూడండి, నాకు వచ్చిన డబ్బులు 100, అవుతున్న ఖర్చు 20, సో 20 అప్పు తీసుకుంటున్నాను. అయితే 20 అనేది నా అప్పులు, నా ఫిజికల్ డెఫిసిట్. అయితే ఆల్రెడీ నాకు ఎటువంటి ప్రమేయం లేకుండా ప్రీవియస్ గవర్నమెంట్స్ ముందున్న ప్రభుత్వాలు అప్పులు చేశారు. ఆ అప్పులకి నేను వడ్డీ చెల్లిస్తుండాలి. ఇప్పుడు నేను చెల్లిస్తుండాలి వడ్డీ ఆ అప్పులకి. మరి నేను తీసుకుంటున్న అప్పులో కొంత భాగం ఒక 12 రూపాయలు అనేది కేవలం ముందు వాళ్ళు తీసుకుంటున్న రుణాలకి వడ్డీలు చెల్లించడంలోనే అయిపోతుంది. నాకు ముందు వాళ్ళు తీసుకున్న లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టడానికే అయిపోతుంది. కాబట్టి నేను 20 రూపాయలు నేను అప్పు తీసుకున్నాను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 20 రూపాయలు తీసుకున్న దాంట్లో 12 రూపాయలు ఆల్రెడీ ముందు వాళ్ళు తీసుకున్న రుణాల యొక్క వడ్డీలు కట్టడంలోనే అయిపోతుంది. నేను కొత్తగా తీసుకుందంటే కేవలం 8 రూపాయలే. అందుకని చెప్పి నేను వడ్డీ తీసుకున్నాను అని నన్ను పెర్ఫార్మెన్స్ బేస్ చేసేటప్పుడు ప్లీజ్ అసెస్ మై పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ విచ్ ఐ హ్యావ్ పర్సనలీ టేకెన్ ద లోన్, నాట్ ద లోన్ that has taken by me to pay the interest for the loans taken by the previous governments. Please don't judge my economic performance based on this. ఎందుకు అంటే అందులో కొంత అమౌంట్ నేను ఆల్రెడీ ముందు వారు తీసుకున్న దానికి వడ్డీలు చెల్లించడం కోసంకి ఖర్చు అయిపోతుంది. దాంట్లో ఎటువంటి నా ప్రమేయం లేదు. ఇప్పుడు నేనేం చేస్తానండి, నేను ఎంత చక్కగా ఉన్నా మరి 12 రూపాయలు మరి కట్టాల్సిందే అన్నప్పుడు సో ఇది నా ప్రమేయం ఏం లేదు కదా. కొత్తగా నేను ఎంత తీసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. అందుకని నేను తీసుకుంటున్న అప్పులో ఈ పార్ట్ ఉంది చూడండి, ఆల్రెడీ ఉన్న రుణాలకి వడ్డీలు చెల్లించాలి. అది తీసేస్తే నేను కొత్తగా ఎంత రుణం తీసుకున్నాను, ఎంత లోన్ తీసుకున్నానో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు నా ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేయండి, జడ్జి చేయండి అని అనడం జరిగింది. దాంతో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆ కొత్త కాన్సెప్ట్ పేరే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు. ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు.
దీని అర్థం ఏంటంటే మొత్తం తీసుకున్న అప్పులో, అంటే మొత్తం అప్పు అంటే ఏంటండి, ఫిజికల్ డెఫిసిట్. మొత్తం తీసుకున్న అప్పులో, కోశ లోటులో, ఫిజికల్ డెఫిసిట్లో నేను వడ్డీ చెల్లింపులు చేయాలి కదండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు చేయాలి కదా, అది తీసేసేయండి. అది తీసేస్తే మిగిలినది వచ్చిందే నేను పర్సనల్గా తీసుకున్న అప్పు అని చెప్పే కాన్సెప్ట్ అనమాట. ప్రైమరీ డెఫిసిట్, వడ్డీ చెల్లింపులు. ఇది ప్రాథమిక లోటు అంటే అర్థమైంది కదండి. ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే ఉన్నదాన్ని మనము ప్రైమరీ డెఫిసిట్ అని అంటాము. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక టైప్ ఆఫ్ లోటు ఉంటుందండి. ఇది మనం 2011-12 నుంచి ప్రవేశపెట్టాము. దాని పేరే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఈఆర్డి. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇదంటే ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనము రెవెన్యూ డెఫిసిట్ చూసాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ప్రభుత్వము నుంచి డబ్బులు వెళ్ళేవి, అవి రెవెన్యూ పరంగా, దాని నుంచి రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయాన్ని తీసేస్తే వచ్చేదాన్ని రెవెన్యూ డెఫిసిట్స్ అంటాం. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఒకటి మనం అందులో ఒకటి ఏదొస్తుంది అంటే గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని రకాలైన గ్రాంట్లు అందిస్తుంది. ఈ గ్రాంట్లు రాష్ట్రాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు, ఒకటి వాళ్ళు క్యాపిటల్గా, లేకపోతే వాళ్ళు అసెట్ క్రియేషన్, అంటే ఏదైనా స్థిరాస్తులు ఏర్పడే విధంగా బ్రిడ్జ్లు, రహదారులు, రోడ్లు అట్లా కట్టేటట్టు చేయొచ్చు. స్థిరాస్తులు అంటే వారు మూలధన తయారయ్యేటట్టు వాళ్ళు వాటిని ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన ఏర్పాటు కోసం వాళ్ళు ఖర్చు చేయొచ్చు. లేదా వాళ్ళు రెవెన్యూ పరంగా ఖర్చు చేయొచ్చు, అంటే ఏదన్నా సబ్సిడీలు ఇవ్వడంలోనో, లేకపోతే ఏదైనా ప్రభుత్వ పింఛన్లు అనే అమౌంట్ పెంచడము, అవన్నీ శాలరీస్ పెంచడం, అవన్నీ రెవెన్యూ కింద ఖర్చు పెట్టుకోవచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బుల్లో కొంత భాగం మూలధనం, క్యాపిటల్ క్రియేషన్, అసెట్ క్రియేషన్, బ్రిడ్జ్, రైల్వేస్ వాటికి తయారైందనుకోండి, ఇక్కడ ఏంటిది క్యాపిటల్ కింద వస్తుంది కదండి ఇక్కడ. అంటే ఇప్పుడు కేంద్రం అంటే ఏంటి, రాష్ట్రాల సమూహమే కదా. మరి అట్లాంటప్పుడు రాష్ట్రాలు ఆ డబ్బుల్లో కొంత డబ్బుల్ని క్యాపిటల్కి వాడుతున్నారు అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇది మనం ఏమంటున్నాము, రాష్ట్రాలకి ఇచ్చిన డబ్బుని మనము కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్గా పరిగణిస్తున్నాం. కాకపోతే అందులో కొంత డబ్బులు క్యాపిటల్ కింద వాడచ్చు కదా, వాళ్ళు మేబీ క్యాపిటల్ కింద అది ఖర్చు అవ్వచ్చు కదా. మరి అట్లాంటప్పుడు ఇది మనము కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఎందుకు పరిగణించాలి, ఇక్కడ ఆస్తి ఫార్మ్ అయింది కదా, అంటే ఇక్కడ క్యాపిటల్ తయారైంది కదా, మరి దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుద్ది, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు అవుద్ది. అందుకని చెప్పి ఈ దీంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో ఎంత శాతం అయితే రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు క్యాపిటల్ మూలధన తయారీలో వాడారో దాన్ని మనం తీసేస్తాం అనమాట. సింపుల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రాష్ట్రాలకి 100 రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో 100 రూపాయల రాష్ట్రాలు ఏం చేసాయి, ఒక 30 రూపాయలని మూలధనం ఏర్పడే విధంగా ఖర్చు చేశారు. ఒక 70 రూపాయలని రెవెన్యూ నార్మల్గా ఖర్చు చేసేసారు. ఎటువంటి మూలధనం అనేది, స్థిరాస్తులు అనేది ఇక్కడ అనేవి ఏర్పడే స్కోప్ లేదనమాట ఇక్కడ. అయితే ఇక్కడ 30 ఏదైతే ఉందో రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఏర్పడ్డాయి. రాష్ట్రాలు అంటే కేంద్రమే కదండి, అన్ని రాష్ట్రాలు కలిస్తే కేంద్రం. కాబట్టి కేంద్రం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎందుకు చెప్పాలి ఈ 30ని కూడా, ఇది తీసేయాలి కదా. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చెప్పాలి వాస్తవంగా అంటే 100 రూపాయలు ఇచ్చినప్పటికీ రాష్ట్రాలకి అందులో 30 రూపాయలు క్యాపిటల్ తయారీలో, మూలధనం తయారంలో పని అయింది. కాబట్టి ఇచ్చిన మొత్తం 100లో ఎంత శాతం అయితే క్యాపిటల్కి తయారైందో అది తీసివేస్తే ఆ వచ్చింది రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చెప్పాలి.
ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏం చెప్తుంది అంటే నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 2 రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి ఉపయోగ ఖర్చులు, 2 నిరుపయోగ ఖర్చులు. ఉపయోగ ఖర్చులు అంటే క్యాపిటల్ మూలధనం తయారయ్యే విధంగా ఉన్న వ్యయం. నిరుపయోగ అంటే ఎటువంటి మూలధనం తయారయ్యేటట్టు లేకుండా చేసిన వ్యయము. కాబట్టి ఈ మొత్తం నుంచి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈఆర్డి ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఏం తీసేయాలండి మనము? ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ నుంచి మనం ఏం తీయాలి? ఇది తీసేయాలి కదా. రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్స్లో అసెట్ క్రియేషన్ ఎంత అయిందో అనేది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ నుంచి మనం ఏం తీయాలంటే గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ క్రియేషన్, అంటే మూలధనం తయారయ్యే విధంగా ఉన్న అమౌంట్ ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ కింద తీసేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇది అర్థం అవ్వాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం, వారికి రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చేసరికి 100 రూపాయలు ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 120 రూపాయలు ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో మనం ఒకటి ఏం చెప్తాము అంటే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు అని చెప్తాము. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపాయలు ఇచ్చింది అనుకోండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి గ్రాంట్ల రూపంలో. ఇప్పుడు మనము ఈ డెఫినేషన్ ప్రకారం రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా వచ్చిన ఆదాయం 100, రెవెన్యూ వ్యయం 20. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటున్నాం మనం ఇక్కడ? 20 రూపాయలు అంటున్నాము. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 120లో రెవెన్యూ గ్రాంట్స్ రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి ఇచ్చిన గ్రాంట్స్ కూడా వస్తాయి. అయితే ఈ గ్రాంట్స్లో ఈ 15 రూపాయలు ఏమవుతుందంటే ఒక 8 రూపాయలు అనేది క్యాపిటల్ మూలధనం తయారవడంలో స్టేట్స్ ఖర్చు చేస్తున్నాయి. బ్రిడ్జిలు, రైల్వేస్, రోడ్వేస్, హైవేస్ అట్లాంటివి. నెక్స్ట్ ఇంకొక 7 రూపాయలు రెవెన్యూ పరంగా అంటే పింఛన్లు, శాలరీలు అట్లాంటివి. అంటే ఎటువంటి మూలధనం స్థిరాస్తులు అనేవి తయారవ్వట్లేదు అనమాట ఈ ఖర్చులో. అయితే ఇప్పుడు నేనేమంటాను, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 120 ఉంది కదండి, ఆ 120 రెవెన్యూ ఎక్స్పెండిచర్ 8 రూపాయలు ఇక్కడ క్యాపిటల్ తయారవుతుంది కదా. మరి రాష్ట్రంలో క్యాపిటల్ తయారవుతుందంటే అది మరి కేంద్రానికి కూడా క్యాపిటల్ కిందే పరిగణించాలి కదా. మరి అట్లాంటప్పుడు ఈ 120లో దీన్ని తీసివేయాలి కదా. అప్పుడే మనకి యాక్చువల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుస్తుంది అని చెప్పి వీళ్ళేం చేశారు, ఈ 120 నుంచి ఎంతైతే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన గ్రాంటుల్లో మూలధనం తయారవడానికి ఉపయోగపడింది ఆ డబ్బును మనం తీసేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చినట్టు? 112 వచ్చినట్టు. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత అవుతుంది? 112 మైనస్ 100 అంటే కేవలం 12 రూపాయలే. దీన్ని మనము ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఈ 12 రూపాయలు అంటే రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఈ అమౌంట్ని తీసేసాం కదండి, ఆ వచ్చిన దాన్ని మనము ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాము. కాబట్టి ఇక్కడ ఫార్ములా అదే అన్నాను నేను. ఏమన్నాను? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ which are used for capital creation. So total revenue deficit నుంచి grants given to states or union territories which are used for asset creation, స్థిర ఆస్తులు లేదా చర ఆస్తులు లేదా క్యాపిటల్ మూలధన ఏర్పాటు కోసము అందులో ఖర్చు అయినది తీసేస్తే రెవెన్యూ లోటు నుంచి వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇందులో ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు. అయితే రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లో కొంత ఉపయోగ ఖర్చు ఉంటుంది, కొంత నిరుపయోగ ఖర్చుగా చేసుకుంటాయి రాష్ట్రాలు. ఆ ఉపయోగ ఖర్చును మరి ఎందుకు ఇందులో కలుపుతున్నాం? దీన్ని క్యాపిటల్ కింద పరిగణించాలి కదా, ఎందుకంటే అక్కడ క్యాపిటల్ తయారైంది కదా, అందుకు దాన్ని తీసివేయండి అని చెప్పారు. సో దాన్నే మనము ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నీ క్లియర్ కదండి ఈరోజు మనం చూసింది. లైక్ ఈరోజు మనం ఏమేమి చూసామో లైక్ ఆ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అండి, ఆ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్, స్ట్రెస్ చేయండి వాటిపైన. సో దట్ మనము నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం
నెక్స్ట్ వెళ్ళొచ్చు, బడ్జెట్ కొంత వెళ్ళొచ్చు, దానికి తోడు లేటెస్ట్ బడ్జెట్ కూడా డిస్కస్ చేయొచ్చు. సింప్లీగా మనం ఏమంటున్నాము, బ్రీఫ్గా చేసుకుంటే ఈరోజు మనం చూసింది బడ్జెట్లో ప్రభుత్వం యొక్క అంటే 2 రకాలుగా విభజిస్తాం బడ్జెట్ని. రెవెన్యూ, క్యాపిటల్, మూలధనం అనమాట. రెవెన్యూలో వచ్చే డబ్బులు, రిసీప్ట్స్ అంటే వచ్చేవి ఎప్పుడు, ఎక్స్పెండిచర్ అంటే అయ్యే ఖర్చు, దీన్ని రెవెన్యూ రిసీప్ట్స్ అంటాం, రెవెన్యూ కింద మాట్లాడుతున్నాం కాబట్టి. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్లో కూడా క్యాపిటల్ రిసీప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీప్ట్స్లో 2 రకాలుగా రావచ్చు ప్రభుత్వానికి. ట్యాక్సుల నుంచి రావచ్చు, పన్నుల నుంచి రావచ్చు, ఇంకోటి నాన్ ట్యాక్సుల కింద రావచ్చు. పన్నుల కింద మళ్ళీ 2 రకాలు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ చూసాము, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఎట్సెట్రా. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ముందు ఉండేవి ఎక్సైజ్ డ్యూటీ అని, సెంట్రల్ వ్యాట్ ట్యాక్స్ అని, సెన్ వ్యాట్ అనేవారు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేవారు, ఇంకా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. అవన్నిటి బదులు జిఎస్టీ అనేది వచ్చింది అని చూసాం మనము. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్లో నాన్ ట్యాక్స్ నుంచి ఏంటి, ఫీజు, ఫైన్స్, ఏదన్నా టికెట్స్, ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన వాటికి టికెట్స్, అవన్నీ పన్నేతర రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. వచ్చే డబ్బులు రిసిప్ట్స్ అండి, ఇది రిసిప్ట్స్ కాబట్టి వచ్చే డబ్బులు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏ ఖర్చు అయితే ఎటువంటి స్థిరాస్తులు చరాస్తులు ఏర్పరచదో వాటిని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చెప్తాం. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏమేమి వస్తాయి అనేది చూసాం. ఇప్పుడు ఈ రెవెన్యూ పరంగా మనం మాట్లాడితే, రెవెన్యూ విభాగంలో కనుక మనం మాట్లాడితే వచ్చే డబ్బులు ఇవి రిసిప్ట్స్, అయ్యే ఖర్చులు ఇవి ఎక్స్పెండిచర్. రెవెన్యూ లోటు అన్నాము, రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. అయితే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఒకటి ఏంటి అంటే రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి ఇచ్చే గ్రాంటులు. అందులో కొంత భాగము, మొత్తం ఇచ్చిన గ్రాంట్లలో కొంత భాగము రాష్ట్రాలు స్థిర ఆస్తులను మూలధనం ఏర్పాటు కోసం ఉపయోగిస్తారు. మరి అటువంటి డబ్బుని మనము ఎంతైతే వాళ్ళు వెచ్చించారో దాన్ని మనము తీసివేస్తేనే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డెఫిసిట్ వస్తుంది. ఇక్కడ మనం ఏమంటున్నాము, వీళ్ళకి 120 ఖర్చు అయింది, 100 రూపాయలు వచ్చింది, 20 రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ అని చాలా పెద్ద అమౌంట్, బ్యాడ్ అనే ప్రొజెక్షన్ వస్తుంది. కానీ ఇది ఎందుకు 120 ఖర్చు అయింది అంటే ఇందులో 15 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ 15లో 8 రూపాయలు రాష్ట్రాలు ఉపయోగించుకునేలా చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్కి ఇచ్చింది అనుకోండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలు టాయిలెట్స్ నిర్మించారు, ప్రతి ఊరికి ఒకటి నీట్ టాయిలెట్స్, అట్లాంటి శానిటేషన్ ఇవి చేశారు. అవన్నీ ఏంటి, స్థిర ఆస్తులు కదా. ఒక టాయిలెట్ బిల్డింగ్ కట్టించారు అంటే స్థిర ఆస్తులు తయారైనాయి. మరి అవన్నీ ఉపయోగపడేమైన ఖర్చులు కాబట్టి వాటిని మనం కలపకూడదు అన్నమాట ఈ దీంట్లో. అందుకనే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి ఆ ముక్క తీసేస్తారు. ఏ ముక్క అయితే స్థిరాస్తులు ఏర్పడడానికి కారణమైందో అది తీసేస్తే వచ్చిందే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని మనము చూసాము. నెక్స్ట్ మనం మాట్లాడితే క్యాపిటల్ సెక్షన్ గురించి. ఇందులో మళ్ళీ 2 ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్లో రిసిప్ట్స్ అంటే మనకు వచ్చే ఆదాయం, రిసిప్ట్స్ ఇవి ఖర్చులు, మనకైన ఖర్చు. క్యాపిటల్ పరంగా వచ్చే ఆదాయం మనం చూసాం ఏ రకంగా మనకి రావచ్చు అని. క్యాపిటల్లో కూడా మనకి ఏ రకంగా ఖర్చు అవ్వచ్చు అనేది మనం చూసాం. అయితే క్యాపిటల్లో ఈ రెండింటి మధ్యన డెఫిసిట్ మనం లెక్కించమండి, ఎందుకంటే క్యాపిటల్లో డబ్బులు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మంచిదే అనమాట. ఎప్పుడన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి అంటే అర్థం ఏమిటి, మనము ఎక్కువ శాతం ఖర్చు స్థిర ఆస్తులు అనగా బిల్డింగ్స్, రహదారులు, రోడ్వేస్, రైల్వేస్, లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్, మెషిన్స్ అనేవి వాటి కోసం మనము ఖర్చును చేస్తున్నాము. అవి చేస్తున్నాము అంటే అది మంచి పని, ఎందుకంటే అది ఒక దేశం యొక్క సంపద, ఆస్తి అనమాట. అందుకని మనకి ఎప్పుడు క్యాపిటల్ డెఫిసిట్ని లెక్క పెట్టడం. ఎందుకు లెక్కపోయాము, క్యాపిటల్ డెఫిసిట్ అంటే మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, డెఫిసిట్ ఎక్కువ ఉందని కనబడుతుంది. కానీ క్యాపిటల్ డెఫిసిట్ అనేది ఉండాలి, ఉంటే మంచిది. అందుకని మనం దాన్ని సపరేట్గా ఏం లెక్కించం, అదేదో డెఫిసిట్ లాగా లోటులాగా చూపించమన్నమాట అది. సో ఎప్పుడన్నా మీకు ఏది ఎక్కువ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే ఇది సంపదను సృష్టిస్తుంది, ఇది మూలధనం కాబట్టి. సో క్యాపిటల్ విభాగంలో అది. ఇప్పుడు బడ్జెట్ పరంగా మనం మాట్లాడినప్పుడు మొత్తంగా వచ్చే ఆదాయం, టోటల్ రిసిప్ట్స్ అంటే ఏమవుతాయి, రెవెన్యూ రిసిప్ట్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్. బడ్జెట్ పరంగా మనకు టోటల్గా వ్యయం ఎంత, మొత్తం వ్యయం రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయము. మొత్తం బడ్జెట్ లోటు ఎంత అంటే టోటల్గా మనకు వచ్చే ఆదాయము మైనస్ మనకు అయ్యే
లోటు ఎప్పుడు ఉంటుంది? ఎక్స్పెండిచర్ వ్యయం ఎక్కువ ఉంటే లోటు అవుతుంది. సో మనకు అయ్యే మొత్తం వ్యయం మైనస్ మనకు వచ్చే మొత్తం ఆదాయం. మొత్తం వ్యయం అంటే ఏంటి? మనకి క్యాపిటల్ వ్యయము, రెవెన్యూ వ్యయము. మనకు వచ్చే ఆదాయం అంటే ఏమవుతుంది? సిఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. వచ్చే ఆదాయం అంటే ఏమవుతుంది? క్యాపిటల్ రిసిప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసిప్ట్స్. దీన్నే మనము బడ్జెట్ లోటు అంటాము. అయితే బడ్జెట్ లోటు క్లియర్ పిక్చర్ ఇవ్వదు, అందుకనే మనము తీసుకున్న అప్పుని సపరేట్ చేయాలి. కాబట్టి మనము వచ్చిన ఆదాయంలాగా మనం పరిగణిస్తున్నాం అనమాట, క్యాపిటల్ రిసిప్ట్స్గా మనం పరిగణిస్తున్నాం అప్పుల్ని. అందుకని ఈ ఫార్ములాలో మనం అప్పులు సపరేట్గా చేసి ఫార్ములా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి అప్పులు సపరేట్గా రాస్తున్నాము మైనస్ లోన్స్. సో సిఈ ప్లస్ ఆర్ఈ మైనస్ ఆర్ఆర్ ప్లస్ సిఆర్, ఈ మైనస్ ఇటు బయటికి తీసుకొస్తే ప్లస్ లోన్స్ అవుతాయి. ఇదంతా ఏంటి? బడ్జెట్ డెఫిసిట్. సో బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ లోన్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాము. బడ్జెట్ డెఫిసిట్ జనరల్గా జీరోగా చూపిస్తాం, ఎందుకంటే మనకి 100 ఆదాయము 120 ఖర్చు అన్నప్పుడు 20 రూపాయలు మనం అప్పు తీసుకుంటే అదే ఆదాయం కింద చూపించుకుంటాం. కాబట్టి ఆదాయం మైనస్ టోటల్ ఖర్చు జీరో. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఏమవుతుంది? అప్పులు లోన్స్ అవుతుంది. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ నేను 100 రూపాయలు ఉంది అన్నానంటే ఆ దేశంలో 100 రూపాయలు అప్పు చేశారు ఆ బడ్జెట్లో అని. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి మనం క్లియర్గా చూస్తాం. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, పరిమితులు ఏమన్నా ఉన్నాయా, దాన్ని దేంతో లెక్కిస్తారు, దేంతో పోలుస్తారు, జీడిపిలతో రేషియోలో పోలుస్తారు అనమాట, పర్సంటేజెస్లో. సో అది మనకి ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్ ఇంకో రకమైన మనం ఏం చూసాము లోటు అంటే, చూడండి నేను కొంత అప్పును తీసుకుంటున్నాను, బాగానే ఉంది. అయితే ఆ తీసుకున్న అప్పుని మనం దేంతో చూపిస్తున్నాము? ఫిజికల్ డెఫిసిట్ ద్వారా చూపిస్తున్నాం. అయితే ఆ తీసుకున్న అప్పులో కొంత భాగం కేవలం నాకు ఎటువంటి సంబంధం లేకుండా ముందు పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పులకి వడ్డీ చెల్లించడంలోనే అయిపోతుంది. కాబట్టి నేను చేసిన అప్పునిచ్చి ఎంత భాగం అయితే ఆల్రెడీ ఉన్న అప్పుల యొక్క వడ్డీలు చెల్లింపున ఖర్చు అవుతుందో దాన్ని తీసివేయండి. అప్పుడే మీకు నేను పర్సనల్గా ఎంత అప్పు అంటే చేశానో ఈసారి చేయబోతున్నానో అనేది క్లియర్ పిక్చర్ వస్తుంది. టోటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, నేను ఒక 30 రూపాయలు అప్పు చేశాను, కాకపోతే 30 రూపాయలు ఒక 20 రూపాయలు అప్పు అనేది నాకన్నా ముందు పరిపాలించిన వారు చేసిన అప్పులకి వడ్డీలు చెల్లింపడానికే నేను చేస్తున్నాను అనుకోండి. మరి నేను 30 రూపాయలు అప్పు తీసుకున్నాను అని నన్ను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మరి నేను యాక్చువల్గా ఎంత అప్పు తీసుకున్నట్టు 30లో 10 రూపాయలే, ఇంకొక 20 రూపాయలు కేవలం వడ్డీ చెల్లింపునికే అయిపోతున్నాయి. అందుకని నా ఆర్థిక వ్యవస్థ పెర్ఫార్మెన్స్, నా ఎకనామిక్ యాక్టివిటీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని జడ్జి చేయడానికి ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత అప్పు తీసుకుంటున్నాను అనే దానికంటే ఇంకొక పారామీటర్గా మనం చూస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళు ఏం చేశారు, మనం ఎంతైతే అప్పులు తీసుకుంటున్నామో దాని నుంచి కేవలం ఆల్రెడీ ఉన్న అప్పులకి వడ్డీలు చెల్లించడానికి ఎంత ఖర్చు అయిపోతుందో అది తీసేస్తే నేను స్వతహాగా పర్సనల్గా ఎంత అప్పు చేశాను అనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి నా ఆర్థిక వ్యవస్థ లేకపోతే నా ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అనేది జడ్జి చేయొచ్చు. కాబట్టి వీరు ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చిన దాన్నే మనము ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్టివ్ కదండి, ఈ మొత్తం వచ్చిన దాన్ని ఇంట్రెస్ట్ పేమెంట్ తీస్తే ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అంటాం. సో ప్రైమరీ డెఫిసిట్, సో ప్రాథమిక లోటు అంటాం దాన్ని మనము. ప్రైమరీ డెఫిసిట్ అంటే మొత్తం అప్పులో ఎంతైతే వడ్డీ చెల్లింపునకు అవుతుందో అది ప్రైమరీ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం ఇందాక చూసాం కదండి, రెవెన్యూ డెఫిసిట్లో ఎంత భాగం అయితే వీటికి యూస్ఫుల్ అవుతుందో అది తీసేస్తే అప్పుడు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ కన్నా ఎఫెక్టివ్గా ఉంది ఈ పారామీటర్, అందుకే దీన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అన్నాం. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న పాయింట్స్ ఇవన్నీ ఓకే కదండి మీకు, లైక్ అన్నీ ఏవైతే అనుకున్నామో ఇక్కడ ఒక్కసారి బ్రీఫ్ ఇచ్చేస్తాను చూడండి. ఫస్ట్ మనం రెవెన్యూ రిసీప్ట్స్ అనుకున్నాం, క్యాపిటల్ రిసీప్ట్స్ అనుకున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం, రెవెన్యూ డెఫిసిట్ అనుకున్నాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనుకున్నాం, తర్వాత బడ్జెట్ డెఫిసిట్ అనుకున్నాం, తర్వాత ఫిజికల్ డెఫిసిట్కి వచ్చాము. ఫిజికల్ డెఫిసిట్ నుంచి వడ్డీ చెల్లింపులు తీస్తే వచ్చేది మనం ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అనుకున్నాము. తర్వాత టైప్స్ ఆఫ్ బడ్జెట్ 3 రకాలు అనుకున్నాం, సర్ప్లస్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, నెక్స్ట్ లోటు బడ్జెట్ అంటే డెఫిసిట్ బడ్జెట్ అనుకున్నాము. మరి ఇంకేం ఫార్ములాస్ చూసామండి, ఇంకేం లైక్ కాన్సెప్ట్స్ అనేది మనం చూడడం జరిగింది.
ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్లో మనము ఇవన్నీ చూసినవే. సో ఈ రకంగా మనం బడ్జెట్ చూసాం కదా. నెక్స్ట్ లైక్ మనం కొన్ని ఉంటాయి ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించి కొంచెం ఉంటుంది, FRBM యాక్ట్ అని, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ కమిటీస్ మనం చూడాలి. సో బడ్జెట్కి సంబంధించి ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూస్తాము. ప్లస్ దాంతోపాటు బడ్జెట్ 2021 అంటే లేటెస్ట్ ఇది అవుతుంది. అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరానికి మార్చ్ ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చ్ 31, 2021 ఈ కాలం రాబోయే ఆర్థిక సంవత్సరానికి మనము ముందుగానే ఎంత ఆదాయం మనకి రావచ్చు, ఇంత ఆదాయం మనకి రావచ్చు, ఇంత ఖర్చు మనకి అవ్వచ్చు, ఇంత ఆదాయం రిసిప్ట్ మనకు రావచ్చు, ఇంత ఖర్చు మనకు అవ్వచ్చు. ఎప్పుడన్నా ఆబ్వియస్లీ ఎక్స్పెండిచర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆదాయం కన్నా, అందుకని డెఫిసిట్ ఉంటుంది, లోటు ఉంటుంది. మరి దానికి అప్పు చేయాలి. అప్పు ఏ విధంగా చేయాలి, ఎంత చేయాలి అని తెలిపేది ఫిజికల్ డెఫిసిట్. ఏ విధంగా చేయాలి, మార్కెట్ నుంచి తీసుకోవాలా, వరల్డ్ బ్యాంక్ వాటి నుంచి బయట ఎక్స్టర్నల్ నుంచి తీసుకోవాలా. మన ఇండియా లోపలే అప్పులు తీసుకుంటే దాన్ని ఇంటర్నల్ బారోయింగ్ అంటాము, బయట నుంచి తీసుకుంటే ఎక్స్టర్నల్ బారోయింగ్ అంటాము. ఇవన్నీ చెప్తుంది బడ్జెట్. సో బడ్జెట్ ఇప్పుడు ఆదాయం పరంగా మాట్లాడితే మనకి ఏమేం పన్నులు మనకు ఉన్నాయి, పన్నుల నుంచి ఎంత రావచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో పన్నుల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఆదాయ పన్ను, దాని నుంచి మనకి ఇన్ని కోట్లు రావచ్చు అని అంచనా అనమాట. కాబట్టి బడ్జెట్ అంటే సింపుల్గా ఏంటంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయ రుణాల యొక్క అంచనా. ఈ పాయింట్ స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయ రుణాల అంచనా, ఎస్టిమేషన్. అందుకని బడ్జెట్ ఎస్టిమేషన్ అంటారు. ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వర్డ్, ఎస్టిమేషన్. రాబోయే సంవత్సరం యొక్క ఎస్టిమేషన్. బడ్జెట్ ఎందుకు ఉండాలి అని ఎవరన్నా అడిగితే అంటే ఆబ్వియస్లీ బడ్జెట్ ఎందుకు ఉండాలంటే ఒక ప్లాన్డ్ వేలో మనము ఎకానమీని రన్ చేయడానికి, ప్లాన్డ్ వే ఆఫ్ రన్నింగ్ ది ఎకానమీ కోసం మనకి బడ్జెట్ ఉండాలి. మనం ఒక హౌస్ హోల్డ్ అయినా బడ్జెట్ వేసుకుంటారు, ప్రతి ఒక్కరు బడ్జెట్ వేసుకుంటారు. ఈ నెల నాకు ఇంత జీతం ఉంది, 50,000 జీతంలో నా ఖర్చులు ఏమున్నాయి, అంటే వచ్చేది ఎంత, అందులో నాకు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, 40,000 ఉన్నాయి, 10,000 మనకు మిగులుతుంది. ఆ 10,000ని సేవింగ్ అంటారు. ఖర్చులు వచ్చిన దాన్ని ఖర్చులు తీసేస్తే ఈ 10,000ని నేను ఏ విధంగా పొదుపుని 10,000ని ఏ విధంగా చేద్దాం, బ్యాంకులో ఒక 3,000 ఉంచుదాము, మిగతా దాన్ని షేర్లో పెడదామా, మిగతా దాంట్లో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామా, చిట్టీకి ఇద్దామా, చిట్టు పాడదామా, అట్లా ఇవన్నీ బడ్జెట్ కిందే వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఏంటి, ఈ నెలలో నాకు ఇంత ఖర్చు ఉండొచ్చు అంటే ఫ్యూచర్ గురించి చెప్పేదనమాట, అంటే రాబోయే నెల గురించి మాట్లాడేది. కాబట్టి బడ్జెట్ అనేది ప్రతి హౌస్ హోల్డ్కి సంబంధించిందే. ఇదే కేంద్ర ప్రభుత్వం అంటే పెద్ద ప్రభుత్వం మొత్తం భారత ప్రభుత్వం చేస్తే దాన్ని ఇండియన్ బడ్జెట్ అంటారు. మరి రాష్ట్రాలు స్టేట్స్ కూడా చేస్తాయా సార్ బడ్జెట్ అంటే ఎస్, ప్రతి రాష్ట్రం కూడా వాటి రాష్ట్ర బడ్జెట్లు కూడా తయారు చేస్తాయి. అవి వాళ్ళ రాష్ట్రం పరంగా మాట్లాడుకుంటాయి, సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటాయి. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ మనం మాట్లాడుకున్నాం. అదే రాష్ట్ర బడ్జెట్ తయారు చేసుకున్నప్పుడు వాళ్ళ రిసిప్ట్స్ వచ్చే డబ్బులు అంటే రాష్ట్రానికి వచ్చే డబ్బులు, రాష్ట్రానికి అయ్యే ఖర్చులు, ఆ డిఫరెన్స్ లోటు, ఆ లోటుని ఎట్లా భర్తీ చేయాలనుకుంటున్నారు, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, సేమ్ కేంద్రంకి ఏదైతే ఉందో రాష్ట్రం కూడా అదే. కేంద్రం గురించి మాట్లాడినప్పుడు కేంద్ర బడ్జెట్ అంటాము, రాష్ట్రం గురించి మాట్లాడితే దాన్ని ఆ పర్టికులర్ రాష్ట్ర బడ్జెట్ అంటాము. కాబట్టి బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ప్రిపేర్స్ దర్ బడ్జెట్స్. జనరల్గా బడ్జెట్ ఎవరు తయారు చేస్తారు, హూ ప్రెజెంట్ ద బడ్జెట్ అనేది మనకి ఒక పాయింట్ ఉంటుందండి. హూ ప్రెజెంట్స్ ది బడ్జెట్, బడ్జెట్ని ఎవరు ప్రెజెంట్ చేస్తారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్లస్ ఇతర మినిస్టర్లు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్లస్ క్యాగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారండి. క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అయితే వీరి యొక్క ఎవరెవరిది ఏంటి బాధ్యత బడ్జెట్ తయారీలో, వీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది క్లియర్గా మనం చూస్తాము నెక్స్ట్ క్లాస్లో. సో ఈ పాయింట్స్ అన్నీ రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి మనం ఎకానమీ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు ఆఫ్టర్నూన్ మనకంటే నెక్స్ట్ క్లాస్ హిస్టరీ ఉంటుంది కదండి. హిస్టరీలో మౌర్యాస్ అనేది చూస్తాము, వెరీ ఇంపార్టెంట్ అండి మనకి మౌర్యాస్ చాప్టర్. సో మనము నెక్స్ట్ హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ గుడ్ బై, థ్యాంక్ యూ.